ఇక్కడ ఏంటంటే మీకు ఇది బేసిక్ ఇంట్రడక్షన్ అయిపోయినా కానీ ప్యాటర్న్ ఆఫ్ ది ఎగ్జామ్ తెలిసినా కానీ పర్టికులర్గా ఇప్పుడు ఫైనల్ సెమిస్టర్ చదివే వాళ్ళు, సెకండ్ ఇయర్ చదివే వాళ్ళు, లేదు ఇప్పుడు గ్రూప్ 1 అంటే ఏంటి అని తెలుసుకునే వాళ్ళకి ఈ 20 మినిట్స్ క్లాస్ అనేది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అసలు ఇదే ప్యాటర్న్ నాకు ముందే తెలుసుంటే ఎలా ఉంటుంది, ఇదే గ్రూప్ 1 ఎగ్జామ్స్ నాకు డిగ్రీలో తెలుసుంటే ఎలా ఉంటుంది, ఇలా మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ తెలుసుంటాయి. అయ్యో నాకు ముందే తెలియదే ఇప్పుడు తెలుసుకున్నాను, ఇవంతా రిగ్రెట్ అవుతుంటారు. బట్ ఇవంతా పక్కన పెడితే అసలు గ్రూప్స్ అంటే ఏంటి, గ్రూప్స్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఇదంతా మనం తెలుసుకునే ముందు ఫస్ట్ నీ ఎయిమ్ ఏంటి, ఎయిమ్ని మనం ఏ విధంగా డిసైడ్ చేయాలి, ఎయిమ్ని ఏ విధంగా డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలా, గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలా, గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలా, గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలా, రెండింటికి ప్రిపేర్ అవ్వాలి. అంటే ఇక్కడ ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు సార్ గ్రూప్ 1 వస్తుంది, గ్రూప్ 2 వస్తుంది, సిలబస్ సేమ్ కదా, ప్యాటర్న్ సేమ్ కదా, అన్నిటికీ ప్రిపేర్ అవ్వచ్చా, యూపీఎస్సీ రాయొచ్చా అనేసి మల్టిపుల్ ఎయిమ్స్ అనేది ఉంటాయండి. అసలు ఏ విధంగా మనం డిసైడ్ చేసుకోవాలి. కొంతమందికి ఉంటుంది గ్రూప్ 1 కొట్టాలని ఉంటారు, కానీ సార్ నేను రాయగలనా, మెయిన్స్ రాస్తానా, లేదు గ్రూప్ 2 అయితే ఓన్లీ మనకి ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ కదా, ఇలా మనకి ఇక్కడ డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. దాన్ని ఫస్ట్ మనం డిసైడ్ చేసుకున్న తర్వాత ఎలిజిబిలిటీ ఏంటి, ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏంటి, అసలు స్ట్రాటజీ అంటే ఏంటి. ఇప్పుడు నీకు చెప్పబోతున్నా నేను ఒక ఇంపార్టెంట్ స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ కానీ నీకు తెలిస్తే అసలు ఇక్కడ జనరల్గా అశోక్ నగర్కి హైదరాబాద్కి వచ్చిన తర్వాత అందరూ ఏం చెప్తుంటారంటే మనకి ఇన్ని రోజులు మీరు ఇంజనీరింగ్ వరకు, బీటెక్ వరకు, పీజీ వరకు ఒక పద్ధతిలో ప్రిపేర్ అయి ఉంటారు. ఏ పద్ధతి అది, క్లాస్ వింటారు, క్లాస్ నోట్స్ రాసుకుంటారు, లేదు మీరు చూడండి ఓ బుక్ తీసుకోను, మీ ఫ్రెండ్ యొక్క బుక్ తీసుకోను, జిరాక్స్ తీసుకోను, ఇమీడియట్గా ఎగ్జామ్కి వెళ్తుంటారు. ఆ పద్ధతిలో నుంచి మనం ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చినప్పుడు ఏ పద్ధతి ఫాలో అవ్వాలి. మెనీ స్టూడెంట్స్ విల్ సే సార్ నేను 3 years నుంచి ప్రిపేర్ అవుతున్నాను, 4 years నుంచి ప్రిపేర్ అవుతున్నాను, కానీ నాకు మెయిన్స్ అవ్వట్లేదు, యూపీఎస్సీలో అయితే ప్రిలిమ్స్ అవ్వట్లేదు, లేదు మొన్న గ్రూప్ 2 ఎగ్జామ్ రాశాను, మెయిన్స్లో నాకు 180 వచ్చింది, 190 వచ్చింది, సో జస్ట్ 5 మార్క్స్లో పోయింది సార్, 0.5 మార్క్స్లో పోయింది, అసలు నాకు టైం సరిపోలేదు, రివిజన్ అవ్వట్లేదు, ఇట్లా మల్టిపుల్ రీజన్స్ చెప్తుంటారు. అసలు నీ సిలబస్ అప్రోచ్ అంటే ఏంటి, మనము కాంపిటేటివ్ ఎగ్జామ్ అప్రోచ్ అంటే ఏంటి, అసలు సివిక్ సెంటర్ ఫాలో అవుతున్న రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అంటే ఏంటి. ఈరోజు కొన్ని ఇన్స్టిట్యూషన్స్ చెప్పాలంటే బ్లాటెంట్గా సివిక్ సెంటర్ ఫాలో అయ్యే పద్ధతిని మేము కూడా రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ ఫాలో అవుతున్నామని చెప్పుకునే స్థాయికి వచ్చారు. ఇక్కడ మనం ఏం చెప్పబోతున్నాం, అసలు రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ మీ క్లాసెస్లోనూ, మెటీరియల్లోనూ, మెంటర్షిప్లోనూ, టెస్ట్లోనూ ఏ విధంగా ఇంటిగ్రేట్ చేస్తున్నాము, అసలు చేంజింగ్ ట్రెండ్స్ ఏంటి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ప్రిలిమ్స్ ప్రిపేర్ అవ్వాలా, మెయిన్స్ ప్రిపేర్ అవ్వాలా, ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తే నాకు టైం సరిపోతుందా. దీస్ ఆర్ ద సర్టన్ క్వశ్చన్స్ విచ్ ఐ ఫ్రీక్వెంట్లీ గెట్. వీటిని మనం ఈరోజు ఆన్సర్ చేయబోతున్నాము. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, యాజ్ ఐ మెన్షన్ దట్ హౌ టు డిసైడ్ యువర్ ఫ్యూచర్. ఎందుకు నేను చెప్తున్నానంటే మీ యొక్క ఫ్యూచరే ఆన్లైన్ స్టూడెంట్స్, am I audible and visible? I hope everything is clear. ఒకసారి చెక్ చేయమని చెప్పు. అసలు మనము మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉంటాయి. మల్టిపుల్ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలా, గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలా, వీటి మధ్య తేడా ఏంటి. ఇక నేను చెప్పేది ఏంటంటే నీకు యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వగలను అనుకుంటే ప్రిపేర్ అవ్వు. యూపీఎస్సీకి గ్రూప్ 1కి తేడా ఏంటంటే సో యూపీఎస్సీ ఈజ్ ఈక్వల్ టు జనరల్ స్టడీస్ ప్లస్ ఆప్షనల్ సబ్జెక్ట్. నెక్స్ట్ గ్రూప్ 1 అంటే ఏంటంటే జనరల్ స్టడీస్ ప్లస్ ఏపీ సబ్జెక్ట్స్. ఇక్కడ ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ, ఏపీ జాగ్రఫీ, ఏపీ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ ఇక్కడ ఇంక్లూడ్ అవుతుంది. ఇదే సిలబస్ నీకు ఆప్షనల్ అనేది ఇక్కడ రీప్లేస్ అవుతుంది. నెక్స్ట్ స్టాండర్డ్ ఇవంతా మనకి ఇప్పుడు చేంజింగ్ ట్రెండ్స్ కానీ అబ్జర్వ్ చేసినట్లయితే యూపీఎస్సీ గ్రూప్ 1 అనేది మోరల్లెస్ సేమ్ ఉంటుంది. కానీ ఇక్కడ యూపీఎస్సీకి నువ్వు ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నావు, 2-3 సార్లు ప్రిలిమ్స్ ఫెయిల్ అవుతున్నావు అనుకుంటే మాత్రం సో ట్రై టు అండర్స్టాండ్ దట్ యూ హ్యావ్ నాట్ అండర్స్టూడ్ ది యూపీఎస్సీ డిమాండ్ ఆఫ్ ది యూపీఎస్సీ ఎగ్జామ్. ఇక్కడ నువ్వు అప్పుడు తెలుసుకోవాలి అసలు యూపీఎస్సీ ఎందుకు ఫెయిల్ అవుతున్నావు. చదువుకుంటూ పోతుంటాడు, ఎన్సీఆర్టీ చదువుతాడు, ఎస్సీఆర్టీ చదువుతాడు, కరెంట్ అఫైర్స్ చదువుతాడు, సో ప్రిపరేషన్ అనేది 68 hours చదువుతుంటాడు. బట్ స్టిల్ దే కుడ్ నాట్ ఏబుల్ టు హ్యావ్ ద కాన్ఫిడెన్స్ టు క్లియర్ ద యూపీఎస్సీ. అంటే నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే గో ఫర్ గ్రూప్ 1. నేను ఇంకా ఏం చెప్తానంటే ఇప్పుడు నువ్వు గ్రాడ్యుయేట్ అవుతున్నావు, ఇప్పుడు ఈ ఇయర్ ఏప్రిల్, మే, జూన్లో నీకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవుతుంది, ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిపోతాయి. అలాంటి వాళ్ళకి నేనేం చెప్తానంటే లెట్స్ టేక్ గ్రూప్ 1 సీరియస్లీ, లెట్స్ టేక్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ సీరియస్లీ, అటెంప్ట్ హియర్
Attempt here, learn general studies and write the mains and go for interview, get the service. అప్పుడు నీకు కాన్ఫిడెన్స్ బిల్డింగ్ అవుతుంది, కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. లేకపోతే ఏమవుతుందంటే ఇక్కడ అశోక్ నగర్కి వచ్చిన తర్వాత, హైదరాబాద్కి వచ్చిన తర్వాత యూపీఎస్సీ రాస్తాడు, 3 attempts కాదు 4 attempts కూడా రాస్తుంటాడు. లాస్ట్కి అతని జీవితం ఎటు కాకుండా పోతుంది. లాస్ట్కి సచివాలయంలో పోయి జాయిన్ అవుతున్నాడు, అట్లా మెనీ స్టూడెంట్స్ అదే. ఎందుకంటే వాళ్ళకి కాంపిటెన్సీ వాళ్ళు తెలుసుకోవట్లేదు. అందరికీ ఉంటుంది, నాకు డైరెక్ట్గా సివిల్ సర్వీసెస్ కొట్టాలి, డైరెక్ట్గా ఐఏఎస్ అవ్వాలనేసి. ఇక్కడ గ్రూప్ 1లో నీకేమవుతుందంటే, గ్రూప్ 1 సర్వీస్ కానీ నువ్వు తెచ్చుకుంటే 8 years తర్వాత యూ విల్ బి కన్ఫర్డ్ యాజ్ ఐఏఎస్ ఆర్ ఐపీఎస్. నీ హోమ్ స్టేట్లోనే ఉంటావు, ఆర్డీఓ లెవెల్లో జాయిన్ అవుతావు, డిప్యూటీ కలెక్టర్ స్థాయిలో జాయిన్ అవుతావు. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ రావడం వల్ల ప్రాపర్గా నీకు ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ అయిపోతుంది. నెక్స్ట్ నీకు కమిట్మెంట్ కాంపిటెన్సీ ఉంటే నెక్స్ట్ యూపీఎస్సీకి అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అట్లా కాకుండా ఫస్ట్ నువ్వు వచ్చి నీకు తెలియకుండా ఏమీ తెలుసుకుంటా డైరెక్ట్గా యూపీఎస్సీకి వెళ్ళి అక్కడ ఫెయిల్ అయ్యి మళ్ళీ లాస్ట్కి వస్తే సార్ నేను ఎట్లయినా గ్రూప్ 1 కొట్టాలనేసి. నెక్స్ట్ దాన్ని పక్కన పెడితే ఇది కన్ఫ్యూజన్ అండి. సార్ ఆగస్టులో నోటిఫికేషన్ ఉంది, సెప్టెంబర్లో గ్రూప్ 2 ఉంది, రెండింటికి ప్రిపేర్ అవ్వచ్చా, రెండింటికి ఎలా కంబైన్గా ప్రిపేర్ అవ్వాలి? ఇది ఎప్పుడు నేను రికమెండ్ చేయనండి, చేయను. సిలబస్ సేమ్, యూపీఎస్సీ సిలబస్ సేమ్, ఏపీ గ్రూప్ 1 సిలబస్, గ్రూప్ 2 కూడా సిలబస్ సేమ్. ఎందుకు చేయట్లేదు అంటే, ఎందుకు చేయను కూడా అంటే, నీకు చాలా స్టూడెంట్స్ నేను చూసాను, రెండింటికి ప్రిపరేషన్లో గ్రూప్ 1లో నీకు ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్స్ ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. నీకు చూడండి ఫైనల్ ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్లో 245.3 అంటే 80% అవుట్ ఆఫ్ 300, 230 వస్తే వాళ్ళకి ఎగ్జిక్యూటివ్ క్యాడర్ అనేది వచ్చింది. అంటే ఇక్కడ నీకు ఆబ్జెక్టివ్ ఫోకస్లో నువ్వు ఎగ్జామ్ అనేది ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ గ్రూప్ 1లో ఆన్సర్ రైటింగ్ దాన్ని రైటింగ్ ప్రాక్టీస్ అంటాం. అదే ప్రిలిమ్స్ అనుకోండి, ప్రిలిమ్స్లో నువ్వు జస్ట్ పాస్ అయితే చాలు అంటే జస్ట్ నీకు ప్రిలిమ్స్లో 50% వచ్చి మెయిన్స్లో 60% నీకు కానీ మార్క్స్ వచ్చినాయంటే గ్రూప్ 1కి వెళ్ళొచ్చు. నీకు రాసే ఎబిలిటీ ఉంది, సత్తా ఉంది, రాయగలను, 2 pages రాయగలను, నేను రాస్తానని అనుకుంటే మాత్రం గ్రూప్ 1కి వెళ్ళు. లేదు సార్ నేను రాయలేనేమో, రాసి చాలా రోజులు అయింది, ఎప్పుడో రాశాను, నా పీజీ అయిపోయింది, బ్రేక్ ఉంది, ఇప్పుడు కొంత టైం పడుతుంది అని కానీ సెల్ఫ్ డౌట్ ఉంటే గో ఫర్ గ్రూప్ 2 అండ్ డోంట్ కంబైన్ యువర్ ప్రిపరేషన్. జనరల్గా ఏమంటుంటే సార్ 2 hours నేను గ్రూప్ 2 ఫోకస్ చేస్తాను, రిమైనింగ్ 6 hours గ్రూప్ 1 ప్రిపేర్ అవుతుంది. నేను 2 ఉద్యోగాలు నువ్వు చేయాలనుకుంటున్నావా? 2 జీతాలు ఏమైనా వస్తాయి? రావు. అంటే నీకు అర్థమైందంటే యు ఆర్ నాట్ కాన్ఫిడెంట్ అబౌట్ వెదర్ యు ఆర్ గోయింగ్ టు గెట్ గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2. ఇక్కడ నీ ఫ్యూచర్ని నువ్వు డిసైడ్ చేసుకోవాలి. డిసైడ్ చేసిన తర్వాతనే నెక్స్ట్ నేను ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్తున్నాను. దాని ముందు తెలుసుకునే ముందు ఇక్కడ చాలామంది ఫ్రెష్ ఆస్పిరెంట్స్ ఉన్నారు కాబట్టి ఇప్పుడే గ్రూప్స్ అంటే ఏంటి అని తెలుసుకోవడానికి వచ్చారు కోసం వాళ్ళ కోసం ఈ స్లైడ్స్ చెప్తున్నాను. అసలు గ్రూప్ 1లో అదేవిధంగా గ్రూప్ 2లో ఏజ్ క్రైటీరియా ఎంతే. గ్రూప్ 1లో మీకు చూడండి మినిమం ఏజ్ వచ్చి మీకు 18 years. మినిమం ఏజ్ ఎంత? 18. మ్యాక్సిమం ఇది ఓపెన్ కేటగిరీ, జనరల్ కేటగిరీకి వచ్చి 42 years. ఇది కాకుండా ఏజ్ రిలాక్సేషన్ చూడండి, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ 42+5 ఎంత అయింది? 47. అది నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు ఏమైనా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే వాళ్ళు ఏదైనా మిలిటరీ సర్వీస్లో చేసి ఆ సర్వీస్తో పాటు మళ్ళీ 3 years అనేది ఉంటుంది. ఇక్కడ నీకంటే దాని అర్థం 18 years నుంచి యావరేజ్గా 47 years వరకు ఉంది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ కలిపినా అంటే ఆల్మోస్ట్ అందరూ వచ్చేస్తారు. అందుకోసమే లక్షల్లో నీకు అప్లికేషన్స్ వస్తుంటాయి. అప్లికేషన్స్ ఎందుకు వస్తుంటాయంటే లాస్ట్లో నేను ప్రిపేర్ అవ్వాలనుకున్నాను, అప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళాను, లేకపోతే వేరే ఎగ్జామ్స్కి వెళ్ళిపోయాను, ఇప్పుడు నేను రాయొచ్చా? ఫర్ ఎగ్జాంపుల్ మన స్టూడెంట్ అమ్మాయి పేరు గాయత్రి, సార్ నేను 2012లో అశోక్ నగర్కి వచ్చాను సార్, అప్పుడు యూపీఎస్సీ కోచింగ్ తీసుకున్నాను, కానీ కట్ చేస్తే నేను సర్వీస్ ఏం రాలేదు, యూపీఎస్సీ 2-3 అటెంప్ట్స్ రాసి అవ్వకపోయే కాళ్ళకి మ్యారేజ్ అయిపోయింది, 2 పిల్లలు ఉన్నారు, ఇప్పుడు నాకు ఎందుకో మళ్ళీ రాయాలనిపిస్తుంది, రాస్తే వస్తుందా? ఇదంతా మీకేంటి? మళ్ళీ లేట్ రియలైజేషన్. మళ్ళీ నేను ఇంకొక స్టూడెంట్ అమ్మాయి పేరు వచ్చి సుభాషి మిత్వ. తనేంటంటే ఆల్రెడీ టీచర్గా పనిచేస్తుంది, హెడ్ మాస్టర్గా పనిచేస్తుంది. సార్ నాకు ఎప్పుడైనా కానీ ఒక అథారిటీ ఉన్న పొజిషన్లో ఉండాలి, గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ. ఇప్పుడు నాకు టైం ఉంటుంది, 6 hours ఉంటుంది, నాకు చాలా కాంపిటెన్సీ ఉంది, ఎంబీఏ కూడా చేస్తున్నాను. చాలామంది మా కొలీగ్స్ ఏమన్నారంటే గ్రూప్స్ రాయి, నీకు గ్రూప్స్ వస్తుందని.
అన్నారు, ఏమైనా రాయగలనా, ఇప్పుడు స్టార్ట్ చేస్తే అవుతుందా అనేసి ఇట్లాంటి డౌట్స్ అడుగుతుంటారు. ఇక్కడ ఏజ్ బ్రాకెట్ 47 ఉండడం వల్ల లార్జ్ నెంబర్ ఆఫ్ సైజ్ డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్ విల్ కమ్. అదే యూపీఎస్సీకి అనుకోండి, జనరల్గా మనకి 21, 22 ఇయర్స్ డిగ్రీ అయిపోయిన తర్వాత, పీజీ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా యూపీఎస్సీ కోచింగ్కి వచ్చేస్తుంటారు. యూపీఎస్సీ కోచింగ్ వచ్చి ఒక 3-4 అటెంప్ట్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి రియాలిటీ అర్థమైపోయిన తర్వాత నెక్స్ట్ ఆపర్చునిటీస్ ఏంటుంది అని చూస్తుంటారు. నేనేం చెప్తున్నాను, ఫస్ట్ నువ్వు గ్రూప్స్ అంటే తెలుసుకో. గ్రూప్స్లో కూడా నీకేమేం జాబ్స్ ఉన్నాయి చూడండి. సో డిప్యూటీ కలెక్టర్లో నీకు ఇక్కడ శాలరీ కాదండి, శాలరీ కాదు, ఇక్కడ అథారిటీ, రెస్పాన్సిబిలిటీ. ఇంకా శాలరీ పరంగా తీసుకుంటే ఎన్నో రకాల ప్రైవేట్ జాబ్స్కి ఈ జాబ్స్ చాలా ఇంపార్టెంట్ మీకు శాలరీ పరంగా తీసుకున్నాం. సో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్సెస్, దీన్నే మనము కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అంటాం, దీన్నే మనము సిటిఓ అంటాం, సిటిఓ. నెక్స్ట్ డిఎస్పి సివిల్, డిఎస్పి జైలు, సో ఫైర్ ఆఫీసర్, ఆర్టీఓ, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్, ఎంపీడీఓ. ఈ ఎంపీడీఓని ఇప్పుడు మనం పేరు మార్చి డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్గా రాబోయే నోటిఫికేషన్లో కూడా రావచ్చు. ఎందుకంటే ఎంపీడీఓకి సో ప్రమోషన్స్ లేవనేసి ఒకటి ఉంది. దాన్ని కొంతవరకు ఇప్పుడున్న పంచాయతీరాజ్ మినిస్టర్ ఏం చేస్తున్నారంటే కొంత ఆర్గనైజేషన్ చేసి డివిజనల్లో పోస్ట్ చేస్తాము, అక్కడ నుంచి ప్రమోషన్ ఛానల్స్ కూడా పెడుతున్నారు. అంటే ఇక్కడ ఏ సర్వీస్ తీసుకున్నా ఈ గ్రూప్ 1 సర్వీసెస్లో ఎగ్జిక్యూటివ్ క్యాడర్, డివిజన్ లెవెల్ పోస్ట్, డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్ట్, ఈ పోస్ట్లో నీకు కానీ సర్వీస్ తెచ్చుకుంటే యువర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. మీరు ఒక జస్ట్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళండి. ఆ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఏంటి, గ్రూప్ 2 ఎగ్జిక్యూటివ్ క్యాడర్. అదే గ్రూప్ 1 క్యాడర్లో ఏ క్యాడర్కి వెళ్ళినా నీకు ఒక ఆఫీసు, ఒక అథారిటీ, ఒక రెస్పాన్సిబిలిటీ, నీకంతా ఒక సపోర్టింగ్ స్టాఫ్, మినిమం 10 నుంచి 15 మంది సపోర్టింగ్ స్టాఫ్ నీ ఆఫీస్లో ఉంటారు. వాళ్ళంతా కమాండ్ చేయాల్సిన బాధ్యత నీది. ఆ గుంపుకంతా నువ్వే గుంపు మేస్త్రి. ఆ గుంపు మేస్త్రి, ఆ గుంపుని నువ్వు లీడ్ చేయాలంటే, పని చేయించాలంటే నీకు కొంత అవగాహన ఉండాలి, నీకు కొంత సబ్జెక్ట్ తెలియాలి. ఆ సబ్జెక్ట్ ఏం తెలియాలి, ఏ సబ్జెక్ట్స్ తెలియాలి. సో మన సొసైటీలో జనరల్గా జరిగే అంశాల మీద నీకు యాక్షన్ రియాక్షన్, ఏ పని చేయాలి, ఏ పని రియాక్షన్ ఇవ్వాలనేది మనకు తెలుసుకోవడం కోసమే ఈ సిలబస్ అనేది నెక్స్ట్ ప్యాటర్న్లో చూస్తాం. సో దిస్ ఈజ్ ద ప్యాటర్న్, దిస్ ఈజ్ ద ఏజ్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. నెక్స్ట్ ఈజ్ ద ప్లాన్ ఆఫ్ ద ఎగ్జామ్. ఈ ప్లాన్ ఆఫ్ ద ఎగ్జామ్లో చాలా సింపుల్ ఎగ్జామ్, సింపుల్ స్ట్రాటజీలా కనిపిస్తుంది. ద ఎంటైర్ ప్యాటర్న్ విల్ టెస్ట్ ది పర్సిస్టెన్సీ అంటే కన్సిస్టెన్సీ ఇన్ ద ఎఫర్ట్, పేషెన్స్ అంటున్నాను. సో చాలా సంవత్సరాల నుంచి చదువుతున్నాను, 3 ఇయర్సా 4 ఇయర్సా, ఇవంతా ఇప్పుడు మనకి ఒక ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు జాబ్ క్యాలెండర్ రావడం వల్ల ఎగ్జామ్ ఒక టైం బౌండ్లో కంప్లీట్ అవ్వబోతుంది. ఎగ్జామ్ అనేది ఒక ప్రాపర్గా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడున్న ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రకారం మనకి ఎగ్జామ్లో 3 స్టేజెస్ ఉన్నాయి. గ్రూప్ 1లో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ప్రిలిమ్స్ అంటే క్వాలిఫైయింగ్ పేపర్ అంటే మనకి ఇప్పుడు మొత్తం 2 పేపర్స్ ఉన్నాయి. ఈ 2 పేపర్స్లో ఒక్కొక్క పేపర్ 120 మార్క్స్, మొత్తం 240 మార్క్స్, నెగిటివ్ మార్కింగ్ 1/3 అనేది ఉంటుంది. ఇది ప్యాటర్న్. దీంట్లో వచ్చిన మార్క్స్ అనేది మనకి మెయిన్స్లో కౌంట్ అవ్వదు, కానీ ఇక్కడ క్వాలిఫై అవుతేనే నువ్వు మెయిన్స్కి ఎలిజిబుల్ అవుతావు. దాన్ని మనం స్క్రీనింగ్ ఎగ్జామ్ అంటాం, ప్రిలిమ్స్ ఎగ్జామ్ అంటాం, ఫిల్టరింగ్ ఎగ్జామ్ అంటాం. అసలు ప్రిలిమ్స్ ఎందుకు అంటే కనీసం అతను సిలబస్ కూడా చూడలేదా, పాత ప్రశ్నలు కూడా ఏమన్నా చూసాడా, సబ్జెక్టు వాట్ అయినా తెలుసా, అది టెస్ట్ చేయడం కోసమే ప్రిలిమ్స్ అని. సో ఇక్కడ ఎగ్జామ్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే మెయిన్స్ ఎగ్జామ్. మెయిన్స్ దీన్ని మనం మెరిట్ ఎగ్జామ్ అంటాం. ఇది డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అంటే మీరు డిగ్రీలోనో, పీజీలోనో, ఇంజనీరింగ్లోనో క్వశ్చన్ ఆన్సర్ ఉంటుంది చూస్తారా. సో ఆ క్వశ్చన్ ఆన్సర్ మెథడ్ అనేది ఇక్కడ ఉంటుంది. క్వశ్చన్ ఆన్సర్ నువ్వు ఒక డిస్క్రిప్టివ్ మెథడ్లో, కన్వెన్షన్ మెథడ్లో ఎగ్జామ్ రాయాలి. మొత్తం ఎన్ని పేపర్స్ ఉంటాయంటే ఇక్కడ మొత్తం 7 పేపర్స్ ఉంటాయి. ఈ 7 పేపర్లో 5 వచ్చి డిసైడింగ్ పేపర్స్, 2 వచ్చి క్వాలిఫైయింగ్ పేపర్స్. ఈ 2 క్వాలిఫైయింగ్ పేపర్స్లో ఇంగ్లీషు, తెలుగు అనేది క్వాలిఫైయింగ్ పేపర్. నీకు క్వాలిఫై అయితే చాలు. జస్ట్ 40% ఓపెన్ కేటగిరీ, 40% ఓపెన్ కేటగిరీ అండ్ 35% వచ్చి బీసీ అండ్ 30% వచ్చి ఎస్సీ ఎస్టీ. ఇది తెలుగు ఇంగ్లీష్లో నీకు రావాల్సిన మార్క్స్. కానీ నీకు డిసైడ్ చేసే పేపర్స్ ఏంటంటే 5 పేపర్స్. 5 ఇంటూ 150 ఎన్ని మార్క్స్ అవుతాయి, 750 మార్క్స్ అవుతాయి. ఈ 750 మార్క్స్లో వచ్చిన కట్ ఆఫ్ బట్టి నువ్వు ఇంటర్వ్యూకి క్వాలిఫై అవుతావు. ఇంటర్వ్యూకి వచ్చి 75 ప్లస్ 750 టోటల్ మార్క్స్ ఈజ్ 825.
నా టెల్ మీ ఎంత మార్క్స్ తెచ్చుకోవాలి, ఎన్ని మార్క్స్ వస్తాయి, నాకు సర్వీస్ వస్తుంది. ఎన్ని మార్క్స్ వస్తే సర్వీస్ వస్తుంది. 825కి ఎన్ని మార్క్స్ రావాలి, ఎన్ని రావాలి? నా దానికి ముందు మనం తెలుసుకునే కొందుకు మళ్ళీ నీకు ఏ సబ్జెక్ట్స్ ఉంటాయని ఒకసారి చెప్తున్నాను. ప్యాటర్న్ ఆఫ్ ది ప్రిలిమ్స్ ఎగ్జామ్. యూ సీ దట్ దెర్ ఆర్ 2 పేపర్స్, పేపర్ 1 అండ్ పేపర్ 2. ఇక్కడ కొంత సోషల్ మీడియాలో ఏం జరుగుతుందంటే రాబోయే నోటిఫికేషన్స్లో గ్రూప్ 1 ప్యాటర్న్ మారిపోతుందంట, సిలబస్ మారిపోతుందంట అని సోషల్ మీడియాలో పెద్ద పెద్ద తాటకాయన అక్షరాల్లో మీకు పెడుతుంటారు. ఎప్పుడైనా ప్యాటర్న్ మారినా, ఎగ్జామ్ మారినా ఇట్ వోంట్ చేంజ్ అబ్రప్ట్లీ. మొత్తం మారిపోదు, మొత్తం సిలబస్ చేంజ్ అయిపోదు. అదే పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీనే ఉంటుంది. ఇప్పుడు 2 పేపర్లు ఉన్నాయి. పేపర్ 1లో ఏముంది, 120 క్వశ్చన్స్, 120 మినిట్స్, 120 మార్క్స్. పేపర్ 2లో అదే 120 క్వశ్చన్స్, 120 మినిట్స్, 120 మార్క్స్. ఈ రెండింటిని కలిపి దేర్ మే బి పాసిబిలిటీ ఆఫ్ మేకింగ్ ఇట్ యాజ్ ఏ 150 క్వశ్చన్స్, 150 మార్క్స్ సింగిల్ పేపర్. అది ప్రపోజల్ అండి, అది ప్రపోజల్ ఇంప్లిమెంటేషన్లోకి అవుతుందా లేదా అనేది సెకండరీ. యూ షుడ్ నాట్ వరీ అబౌట్ ఇట్. సో మెయిన్గా చాలామంది కొంత ఇమ్మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు, సార్ ఇప్పుడు కోచింగ్ తీసుకోవాలా, కోచింగ్ ఇప్పుడు తీసుకుంటే మళ్ళీ సిలబస్ మారుతుంది అంటున్నారు కదా, వాటిని మళ్ళీ మీరు చెప్తారా న్యూ సిలబస్? ఇక్కడ ఏంటంటే ప్యాటర్న్లో స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామ్లో మేబీ 2 పేపర్లు కాస్త 1 పేపర్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, పేపర్ 1లో 4 సబ్జెక్ట్స్ ఉన్నాయా, హిస్టరీ, కాన్స్టిట్యూషన్, ఎకానమీ, జాగ్రఫీ. పేపర్ 2లో సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ మెంటల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్. మొత్తం 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇదే 7 సబ్జెక్ట్స్ మనకు ఆల్రెడీ టీజీపీఎస్సీ గ్రూప్ 1లో ప్రిలిమ్స్లో ఉన్నాయి, యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఉన్నాయి. అంటే అదే పద్ధతిలో ముందు మనకి ఇప్పుడు ఏంటంటే ఏపీపీఎస్సీ ప్యాటర్న్ ఏంటంటే యూపీఎస్సీ ప్యాటర్న్. యూపీఎస్సీలో కూడా పేపర్ 1, పేపర్ 2 ఉన్నాయి. కానీ యూపీఎస్సీలో పేపర్ 2 వచ్చి సీసెట్ పేపర్, క్వాలిఫైయింగ్ పేపర్. కానీ ఇక్కడ ఏంటంటే 2 పేపర్లో కలిపి వచ్చిన మార్క్స్కి కట్ ఆఫ్ తీస్తారు. ఇక్కడ మెంటల్ ఎబిలిటీ ఉంది చూసారా, ఈ మెంటల్ ఎబిలిటీకి 60 మార్క్స్ ఉన్నాయి. ఈ 60 మార్క్స్ ఉండడం వల్ల కొంత సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి కొద్దిగా డిసడ్వాంటేజ్ ఈ పేపర్. అందుకోసం కొంత రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ కూడా పునరాలోచన చేసి, రీథింక్ చేసి మేబీ వీ కెన్ బ్రింగ్ ఇన్ టు సింగిల్ పేపర్. అప్పుడు నీకేమవుతుంది, ఇక్కడ 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఒక సబ్జెక్ట్ నుంచి 30 క్వశ్చన్స్, 4 into 30 120 క్వశ్చన్స్. సో వెయిటేజ్ అనేది రేషనలైజేషన్ అవుతుంది అంతే తప్ప కొత్త సిలబస్ ఏం రాదు, కొత్త సబ్జెక్ట్స్ ఏం రాదు, కొత్తగా నేర్చుకునేది ఏమి ఉండదు. మొన్న పేటనే మనకి వీలైతే సింగిల్ పేపర్ అవ్వచ్చు, వీలైతే. ఒకవేళ గవర్నమెంట్ ఆ సజెషన్ యాక్సెప్ట్ చేస్తే, చేయలేదనుకోండి ఇప్పుడున్న పద్ధతిలో వెళ్ళిపోతుంది. ఓకే, మనమైతే మాత్రం కోచింగ్లో ఇప్పుడున్న పద్ధతి ప్రకారం ఇప్పుడున్న సబ్జెక్ట్స్ తూచా తప్పకుండా మన క్లాస్లో చెప్పుకుంటాం. సో ప్రిలిమ్స్ ప్యాటర్న్ ఏంటి, ఇప్పుడు ప్రజెంట్ ప్యాటర్న్లో ఎంసీక్యూస్, ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్, 2 పేపర్స్ ఆర్ దేర్, ఈచ్ పేపర్ 120 క్వశ్చన్స్, నెగిటివ్ మార్క్స్ ఆర్ దేర్ 240. సార్ ఎంత కట్ ఆఫ్ రావాలి? అగైన్ ఐఎమ్ ఆస్కింగ్ ది సేమ్ క్వశ్చన్, ఎంత కట్ ఆఫ్ రావాలి మీకు? కానీ సో లాస్ట్ టైం కట్ ఆఫ్ జస్ట్ 60 మార్క్స్ అండి, జస్ట్ 60 మార్క్స్. జనరల్గా లాస్ట్ టైము ఎందుకంటే కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ చాలా డిఫికల్ట్గా వచ్చింది. అందువల్ల అందరూ ఏమనుకున్నారంటే మెంటల్ ఎబిలిటీలో 60 క్వశ్చన్స్ 40 మార్క్స్ వచ్చేస్తాయి, కరెంట్ అఫైర్స్లో 20 వచ్చేస్తాయి, ఇక్కడ 60 మార్క్స్ వచ్చేస్తాయి. ఇక్కడ మనము ప్రతి సబ్జెక్ట్ నుంచి ఒక 15 మార్క్స్ తెచ్చుకున్నా ఇక్కడ 120 మార్క్స్ వచ్చేసి ఈజీగా. కానీ మెంటల్ ఎబిలిటీ కొద్దిగా డిఫికల్టీ ఇవ్వడం వల్ల కట్ ఆఫ్ అనేది తగ్గింది. సో జనరల్గా మీకు ప్రిలిమ్స్ లెవెల్లో 50% కానీ తెచ్చుకుంటే చాలు. అంటే 240కి ఎంత రావాలి? 120. వాట్ ఎవర్ ద స్టాండర్డ్, వాట్ ఎవర్ ద డిఫికల్టీ, వాట్ ఎవర్ ద కాంపిటీషన్, వాడు ఫిల్టర్ అంటే ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి 1:50 తీసుకుంటాడా, 1:15 తీసుకుంటాడా, ఎంతైనా తీసుకొని ఇబ్బంది లేదు. తీసుకున్నా కానీ నీకు క్వాలిఫై అవ్వాలంటే కంపల్సరీ ఒక 50% నువ్వు తెచ్చుకుంటే చాలు. అంటే దాని అర్థం ఏంటి, ప్రిలిమ్స్లో నువ్వు టైం సేవ్ చేసుకొని మెయిన్స్కి వచ్చేసేయాలి. మెయిన్స్లో ఇక్కడ చూడండి, మీకు నేను చెప్పాను కదా, మెయిన్స్లో మొత్తం ఈ 7 పేపర్స్ ఉంటాయి. తెలుగు పేపర్ ఉంది, ఇంగ్లీష్ పేపర్ ఉంది, పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5. ఆన్లైన్ స్టూడెంట్స్, ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. ఈ 2 పేపర్స్ ఇంగ్లీషు, తెలుగు అనేది క్వాలిఫైయింగ్ పేపర్. కంపల్సరీ నువ్వు క్వాలిఫై అవ్వాలి. ఇది 10th క్లాస్ స్టాండర్డ్ అండి, అంతగా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ తెలుగు నీకు కొంతమంది తెలుగు రాయడం కానీ మర్చిపోయి
తెలుగులో ఎప్పుడో 10th క్లాస్ వరకు చదివిన వాళ్ళు మాత్రం కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. సో ఒత్తులు దీర్ఘాలు చూసుకుంటేనే నీకు ఇక్కడ ఈ తెలుగు పేపర్ అనేది క్వాలిఫై అవుతుంది. నెక్స్ట్ పేపర్ 1 టు పేపర్ 5 ఇదే సిలబస్ ప్రిలిమ్స్లో ఉంది. పేపర్ 1 చూడండి, ఇది ఎస్ఏ పేపర్. పేపర్ 2 నీకు హిస్టరీ జాగ్రఫీ పేపర్. పేపర్ 3 ఈజ్ పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, ఎథిక్స్ పేపర్. పేపర్ 4 ఈజ్ ఎకానమీ పేపర్. పేపర్ 5 ఈజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్. మొత్తం ఎన్ని పేపర్స్ ఉన్నాయి? 5 పేపర్స్. 5 into 150 ఎన్ని మార్క్స్? 750. ఇంటర్వ్యూ ఎంత? 75. టోటల్ 825. ప్రతి పేపర్లో ఎన్ని మార్క్స్ రావాలి? లాస్ట్ టైం ఎంత వచ్చింది కట్ ఆఫ్? నాకు సర్వీస్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి? ఏ విధంగా నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి? ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ చదవాలా? మెయిన్స్ కమ్ ప్రిలిమ్స్ చదవాలా? ఫస్ట్ ప్రిలిమ్స్ చదవాలా, మళ్ళీ మెయిన్స్ చదవాలా, లేకపోతే ఇప్పుడు మెయిన్స్ చదవాలా, దాని తర్వాత ప్రిలిమ్స్ చదవాలా? ఇట్లా చాలా పర్మిటేషన్ కాంబినేషన్స్ ఉంటాయి. దాన్ని తెలుసుకునే ముందు నేను టీజీపీఎస్సీ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. టీజీపీఎస్సీ మార్క్స్ రిలీజ్ చేసింది. గ్రూప్ 1 టీజీపీఎస్సీలో మొత్తం 6 పేపర్స్ ఉన్నాయండి. 6 into 150 900 మార్క్స్. 900 మార్క్స్. దెర్ ఈస్ నో ఇంటర్వ్యూ ఇన్ టీజీపీఎస్సీ గ్రూప్ 1. దెర్ ఈస్ నో ఇంటర్వ్యూ. సో ఫస్ట్ ర్యాంక్కి ఎంత వచ్చింది చూడండి మార్క్స్? 550. ఈ టాప్ 5ను వదిలేసాను. టాప్ 5 ఎప్పుడు ఎక్సెప్షనల్గా ఉంటుంది. నీకు 530 వస్తే టాప్ 5లో వచ్చేసినట్టే. టాప్ 10 చూడండి, 520. 520 by 90. నీకు ఎంత? ఒక్కో పేపర్లో యావరేజ్గా 85. అంతేనా? అంటే నీకు టాప్ రావాలంటే ప్రతి పేపర్లో 90 కానీ కొట్టావనుకో, 90 into 6 ఎంత? 540. 90 out of 150 మార్క్స్. 90 out of 150 మార్క్స్ అంటే ఎంత పర్సెంట్? 60%. ఇది టీజీపీఎస్సీ రిలీజ్ చేసిన గ్రూప్ 1 స్కోర్. అదే మీకు టాప్ 50 చూడండి, ఆల్మోస్ట్ 500 ఉందా? 500. సో 80 తీసుకున్నాను అనుకో, 80 into 6. 80 into 6 ఎంత? 480. కట్ ఆఫ్ దగ్గరకు వచ్చి ఇప్పుడు మనకి ఇక్కడ అంటే 563 వేకెన్సీస్ ఉన్నాయని ఈ నోటిఫికేషన్లో, కాబట్టి అందరికీ వచ్చింది. మన ఏపీఎస్సీలో ఇప్పుడు 91 పోస్టులు ఉన్నాయి. నీకు సర్వీస్ రావాలంటే ప్రతి పేపర్లో సో నీకు 90 కానీ వచ్చినా అంటే నువ్వే ఫస్ట్ ర్యాంకర్ అవుతావు, నువ్వే టాపర్ అవుతావు. నీకు కావాల్సిన సర్వీస్ అనేది వస్తుంది. 85 ఆన్ అండ్ యావరేజ్గా వచ్చిందంటే కంపల్సరీ నీకు సర్వీస్ అనేది వస్తుంది. నీకు ఇంకా ముందుకెళ్తే లాస్ట్ టైం ఇది 2000 సో 22 నోటిఫికేషన్. దీని తర్వాత 23 నోటిఫికేషన్ వచ్చింది. ఇంకా పబ్లిక్ డొమైన్లో మార్క్స్ రాలేదు కాబట్టి నేను ముందు నోటిఫికేషన్ ఇక్కడ ఏపీపీఎస్సీ 525 out of 825. ఒకసారి పర్సంటేజ్ చూడండి, ఎంత పర్సంటేజ్ అండి ఆన్లైన్ స్టూడెంట్? ఒకసారి 525.25 divided by 825. 64%, ఆల్మోస్ట్ 63.66%. నీకు 60% వచ్చిందంటే నువ్వే టాప్. ఇక్కడ సెకండ్ ర్యాంకర్ చూడండి ఎంత వచ్చింది? అదే సో సువర్ణ 13th ర్యాంకర్ 462. చాలా వేరియేషన్ వచ్చింది ఇక్కడ మీకు. డిప్యూటీ కలెక్టర్కి ఇక్కడ మనకి రిజర్వేషన్ సిస్టమ్ అంటే ఏం చేస్తారా? ఆ సిస్టమ్ అంటే జనరల్గా సో మీరు ఇక్కడ వరకు తీసుకుంటే 510. సో ఇఫ్ యూ స్కోర్ 510 సో ఆబ్వియస్లీ యూ విల్ బీ ఇన్ ద డిప్యూటీ కలెక్టర్. వీళ్ళు డిఎస్పీ చూడండి, భవానీకి టాప్ ఎంత? 500. సో కట్ ఆఫ్ ఎంత? 443. ఈ వేరియేషన్ ఎందుకు వచ్చిందంటే రిజర్వేషన్ సిస్టమ్. నో ఆల్వేస్ యూ కంపేర్ విత్ టాప్ 5. నీకు ఇంటర్వ్యూ ప్లస్ మెయిన్స్ ఎగ్జామ్ కలిపితే 500 అబోవ్ కానీ కొట్టావంటే నీకు ఆటోమేటిక్గా సర్వీస్ వస్తుంది. ఒక ఇన్ఫార్మల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే లాస్ట్ టైం కట్ ఆఫ్ ఎంతకి ఆగింది అనే సర్వీస్ మొన్న వచ్చింది కదా, ఆ సర్వీస్లో వచ్చిన వాళ్ళకి సో ఎంత కట్ ఆఫ్ వచ్చింది జనరల్ కట్ ఆఫ్ చెప్తున్నాను. సో డిఎస్పికి వచ్చి 500 దగ్గర ఆగింది. డిఎస్పికి
జనరల్ కేటగిరీ. అదే సిటీఓకి వచ్చి 502.5, 502.5 అంటే ఓపెన్ కేటగిరీ కూడా ఆల్మోస్ట్ నీకు అంతే. 500 if you could able to score, there is a chance that you will get the either DSP, DC, CTO. Getting deputy collector, sometimes at the bottom it depends on the roster points that are available to your community and gender. ఉమెన్కి కొద్దిగా మీకు అడ్వాంటేజ్ ఉంటుంది, ఇక్కడ మనకి 33% రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి హారిజాంటల్ రిజర్వేషన్ ఉంది కాబట్టి నీకు ఉమెన్కి కొద్దిగా మార్క్స్ తక్కువ వచ్చినా కానీ దెర్ ఇస్ ఎ ఛాన్సెస్. But if you are a open category, male category, definitely you have to score 500 above to get into DC, DSP, CTO. So this is the marks. Then what we are going to discuss is that what is the changing trend? How to prepare? Should I start with prelims? Should I start with mains? If so, how to integrate my preparation? ఇప్పుడు యూపీఎస్సీ పేటర్న్ అని చెప్తుంది. మీరు లాస్ట్ టైం 2023 పేపర్ తీసుకున్నా, ఇంక్లూడింగ్ గ్రూప్ 2 పేటర్న్ తీసుకున్నా, ద పేటర్న్ అండ్ స్టాండర్డ్ ఈజ్ యూపీఎస్సీ పేటర్న్. ఎందుకంటే మనకి ఇక్కడ గ్రూప్ 1గా నువ్వు అపాయింట్ అయిన తర్వాత 8 ఇయర్స్ తర్వాత 8 ఫినాన్షియల్ ఇయర్స్ నువ్వు కానీ పనిచేసినట్లయితే నువ్వు కన్ఫర్డ్ ఐఎస్కి ఎలిజిబుల్ అవుతావు కాబట్టి సో దెర్ షల్ బి నౌ స్లోలీ ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, ఫర్ దట్ మ్యాటర్ ఆల్ ద పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ దే ఆర్ అడాప్టింగ్ ది ప్యాటర్న్ ఆఫ్ యూపీఎస్సీ ఇంక్లూడింగ్ మెయిన్స్ ఎగ్జామ్. లాస్ట్ టైం ఒక ఇన్నోవేటివ్ అప్రోచ్ ఏం చేశారంటే ఇంటర్వ్యూ టైంలో కొంత ప్రభుత్వం మీద క్వశ్చన్ మార్క్ ఉంది. ఎందుకంటే తెలంగాణలో ఇంటర్వ్యూలు లేదు. ఇంటర్వ్యూలు ఎందుకు లేదంటే కొన్నిసార్లు ఇంటర్వ్యూలో గోల్మాల్ జరుగుతున్నాయనేసి తెలంగాణలో ఏం చేస్తారంటే ఏ పోస్టులు కూడా ఇంటర్వ్యూ తెలంగాణ లేదు, కానీ ఏపీలో ఉంది. అలానే ఏమైనా అట్లాంటి ఇష్యూస్ జరిగాయా అని తీసుకుంటే ఏపీపీఎస్సీ ఏం చేసిందంటే లాస్ట్ టైం సింగిల్ బోర్డు పెట్టింది, సింగిల్ ప్యానెల్ పెట్టింది, మల్టిపుల్ ప్యానెల్స్ కాదు, సింగిల్ ప్యానెల్. అది కూడా ఏం చేసిందంటే ప్యానెల్ మెంబర్స్ని ఆల్రెడీ గవర్నమెంట్లో సెక్రటరీ లెవెల్లో పనిచేస్తుంటారు కదా, డిపార్ట్మెంట్స్ మోర్ దెన్ 20 డిపార్ట్మెంట్స్ పైన ఉంటాయి. వాటినంతా ఏం చేసిందంటే అక్కడ నుంచి డెప్యుటేషన్ చేసి ఒక 5 మందిని ప్యానెల్ వేసి వాళ్ళు ఒకరోజు మాత్రమే ఉంటారు, రెండో రోజు ఉండరు. అంటే నీకు ఎవరు వస్తారో నీకు తెలియదు, ప్యానెల్ ఎవరు వస్తారో తెలియదు. అంటే ఇంటర్వ్యూ మార్క్స్ అనేది ఈసారి ఎవరికి డిసైడ్ చేయలేదు. విచ్ మార్క్స్ డిసైడెడ్? మెయిన్స్ మార్క్స్ డిసైడెడ్. అలా ఎప్పుడైతే ఇంటర్వ్యూ మార్క్స్ డిసైడ్ చేయవో నీకు యావరేజ్గా 65-68 మార్క్స్ ఇంటర్వ్యూలో వస్తాయి. 60-65 మార్క్స్ అనేది ఇంటర్వ్యూలోకి వస్తుంది. అంటే వాళ్ళు అడిగిన ప్రశ్న నీకు అర్థమయ్యి నువ్వు కానీ సమాధానం చెప్పినావంటే మెయిన్గా ఇంటర్వ్యూలో డీటెయిల్ అప్లికేషన్ ఫామ్ డాఫ్ ఉంటుంది. డాఫ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్. మీకు మన యూట్యూబ్ ఛానల్లో కూడా మల్టిపుల్ టైమ్స్ నీకు చెప్పే ఉంటాను. లాస్ట్ టైం కూడా దానికి ముందు కూడా రాకేష్ చంద్రమని ఒక స్టూడెంట్ ఉంటాడు. సార్ నేను చాలాసార్లు మెయిన్స్ రాశాను, నాకు ప్రతిసారి ఇంటర్వ్యూనే పోతుందని చూసుకుంటే అతని యొక్క డాఫ్ చూస్తే అన్నిట్లో బ్లాంక్ వదిలేస్తుంటాడు. అడిగితే నాకు ఇవేం సర్టిఫికేట్ లేవు సార్, కానీ పార్టిసిపేట్ చేశారు. ఐ డోంట్ హ్యావ్ సర్టిఫికేట్ బట్ ఐ హ్యావ్ పార్టిసిపేట్. యూ డోంట్ రిక్వైర్ సర్టిఫికేట్స్. అది తెలియకపోవడం వల్ల స్టూడెంట్ ఏం చేస్తాడంటే అన్ని బ్లాంక్ వదిలేసిపోతాడు. నువ్వేం చేయాలా? అతను ప్రశ్న అడిగాడా, దానికి నువ్వు సమాధానం చెప్పగలవా? అంటే నీ డీటెయిల్ అప్లికేషన్ ఫామే రెజ్యూమ్. నువ్వు నా దగ్గరికి ఉద్యోగానికి వచ్చావు, నేను రెజ్యూమ్ చూస్తాను. రెజ్యూమ్లో కొన్ని నేను అడగాలి కదా, 2-3 పాయింట్స్ దాంట్లో ఉంటే దాని మీద నేను అడుగుతాను. ఓకే, నీకు ట్రావెలింగ్ హాబీనా, అడ్వర్టైజ్మెంట్స్ చూస్తావా, షేర్ మార్కెట్ చూస్తావా, లేకపోతే ఫార్మింగ్ చేస్తావా, లేకపోతే కుకింగ్ చేస్తావా, లేకపోతే మధుబాని ఆర్ట్ గీస్తావా, ఇట్లా దాని మీద అడిగినప్పుడు ఛాన్స్ ఉంటుంది. ఒక 10-15 మినిట్స్ కొత్త విషయాలు నీ గురించి తెలుసుకొని ఓకే ఇతనికి మాట్లాడగలడు, రియాక్ట్ అవ్వగలడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇతను రెస్పాండ్ అవుతాడు అనే ఒక పాజిటివ్ ఇంప్రెషన్ ఇస్తే చాలు. సో నౌ ద ఇంటర్వ్యూ మార్క్స్ ఈజ్ నాట్ డిసైడింగ్. విచ్ మార్క్స్ ఈజ్ డిసైడింగ్? మెయిన్స్ మార్క్స్ ఈజ్ డిసైడింగ్. మెయిన్స్లో నీకు డిసైడ్ చేయాలంటే ఏ విధంగా ప్రిపరేషన్స్ చేయాలి, ఏ విధంగా స్ట్రాటజీ ఉండాలి, అసలు ప్రిలిమ్స్లో స్టార్ట్ చేయాలా, మెయిన్స్లో స్టార్ట్ చేయాలా, ప్రిలిమ్స్తో స్టార్ట్ చేయాలా, మెయిన్స్తో స్టార్ట్ చేయాలా. సో ఆన్లైన్ స్టూడెంట్స్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఐ విల్ టేక్ అప్ అట్ ది ఎండ్ ఆఫ్ ది సెషన్. ఐ మే రిక్వైర్ 10 more minutes to complete the session. After that I will take all your questions, all your doubts. So please be patient. సో అప్పుడు మీరు క్వశ్చన్స్ అడిగారంటే అన్ని క్వశ్చన్స్కి తీసుకుంటాను. మీకు మధ్యలో కొన్ని డౌట్స్ రావచ్చు, వచ్చినా కానీ నోట్ చేసుకోండి. ఐ విల్ టేక్ అప్ అట్ ది ఎండ్ ఆఫ్ ది సెషన్. ఇక్కడ మీకు అన్ని స్ట్రాటజీస్కి నేను చెప్పబోయే స్ట్రాటజీ ఇప్పుడు ఒకటి చెప్తున్నాను, అదే గోల్డెన్ రూల్. దాన్ని నేనేమంటానంటే సో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా నువ్వు ఫస్ట్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇమీడియట్గా ఫర్ ఎగ్జాంపుల్
సార్ ఇప్పుడే నేను సిలబస్ కాపీ చూశాను, ఇప్పుడే ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ అని తెలుసుకున్నాను. సో నువ్వేమంటున్నావు అంటే నేనేం చెప్తున్నాను, రేపు సండే రోజు ఎగ్జామ్ పెడుతున్నాను, ప్రిలిమ్స్ మీద ఎగ్జామ్ పెడుతున్నాను, ఎగ్జామ్ రాయి అని చెప్పాను అనుకో. నీ ఆన్సర్ ఏంటి? ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ చేసిన వాళ్ళు, మెయిన్స్ రాసిన వాళ్ళు కూడా ఏమంటారంటే సార్ రివిజన్ అవ్వలేదు, రివిజన్ చేసుకొని వస్తానంటాడు. కోచింగ్ అవనవాడు కోచింగ్ చేసుకొని వస్తానంటాడు. కోచింగ్ అయిపోయిన వాడు కూడా రివిజన్ చేసుకొని వస్తానంటాడు. రివిజన్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్కి వస్తాడు. ఎందుకు? ఇతను కాన్ఫిడెన్స్ లేదు. ఇమీడియట్గా నేను ఎగ్జామ్ పెడుతున్నాను కాబట్టి నీ ఆన్సర్ ఏంటి? మళ్ళీ రివిజన్ చేసుకుని వస్తాను, లేకపోతే తెలుసుకొని వస్తాను, చదువుకొని వస్తాను. అప్పుడు నీకేమొస్తుంది? కొంత కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎగ్జామ్ హాల్లో వెళ్ళి క్వశ్చన్ పేపర్ తీసుకొని చూడడానికి కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఈ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజరే నీకు ప్రిపరేషన్. నేనేం చెప్తానంటే దానికి నువ్వు కోచింగ్ తీసుకోవచ్చు, సెల్ఫ్ స్టడీ చదువుకోవచ్చు, ఓన్ నోట్స్ చదువుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్ ఏంటి? దెర్ ఈస్ నో గ్యారంటీ దట్ ఈవెన్ ఇఫ్ ఐ కంప్లీట్ పాలిటీ, geography, history, economy, can I get the marks? Why the students who has completed the syllabus, revised multiple times, why he is not able to get the marks? ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అతను డిమాండ్ ఆఫ్ ది ఎగ్జామ్ తెలియట్లేదు. చాలాసార్లు దండయాత్ర చేస్తుంటాడు, మహమ్మద్ గజనీ చేసినట్లు దండయాత్ర చేస్తుంటాడు. సరే ఇది 6th మెయిన్స్ సార్ నాదంటాడు, నాది 6th మెయిన్స్ 2018 నుంచి రాస్తున్నాను సార్ అంటాడు. 2018 నోటిఫికేషన్ నుంచి 2018లో మనకి ఎప్పుడు జరిగింది? మెయిన్స్ ఎగ్జామ్ December 2020లో జరిగింది. మళ్ళీ దాని తర్వాత 22 నోటిఫికేషన్ వచ్చింది, 23 నోటిఫికేషన్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. అడిగినామనుకో ఎన్ని మెయిన్స్ క్వశ్చన్స్ రాస్తావు ఇప్పుడు వరకు అని అడిగినా అంటే అలా స్మైల్ ఇస్తారు. ఆ స్మైల్తోనే అర్థం చేసుకోవచ్చు అతను మెయిన్స్ ఇంతవరకు ఆన్సర్ రైటింగ్ చేయలేదు, కానీ మెయిన్స్ రాశాడు ఫైనల్ ఎగ్జామ్. సో అది ర్యాంకర్ని అడిగినామనుకో అతను ఒక ఆన్సర్ ఇస్తాడు. సో నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేశాను, టెస్ట్ సిరీస్ రాశాను, మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేశాను, సింగిల్ సోర్స్ పట్టుకున్నాను, మల్టిపుల్ టైమ్స్ రివిజన్, ఇవే చెప్తారండి. అదే ర్యాంక్ రాని వ్యక్తి సార్ లాస్ట్ టైం టెస్ట్ సిరీస్ రాలేదు సార్, ఎందుకంటే టైం లేదు సార్, రివిజన్ చేయలేదు సార్, కరెంట్ అఫైర్స్ చూడలేదు, టెస్టులు రాయలేదు, ఇవన్నీ రాయకపోతే ఎగ్జామ్ హాల్లో చూద్దాం, వచ్చింది రాద్దాం, తెలిసింది రాద్దాం. అప్పుడు నీకు మెయిన్స్లో 15 క్వశ్చన్స్కి నువ్వు ఎన్ని క్వశ్చన్స్ రాస్తావు? 12-13 క్వశ్చన్స్ రాసేసి వస్తావు. ప్రతిరోజు పోతావు, ఈ రోజు అయినా పేపర్ కంప్లీట్ చేయాలనేసి, ఆ రోజు కూడా 12 దగ్గర అయిపోతావు. మళ్ళీ నెక్స్ట్ రోజు పోతావు, ఈరోజు కంపల్సరీ పేపర్ కంప్లీట్ చేయాలనుకో, మళ్ళీ 11 దగ్గర అయిపోతావు. అలా 5 రోజులు ప్రయత్నం చేస్తావు, 5వ రోజు కానీ తెలీదు నువ్వు రాసింది 10-12 క్వశ్చన్సే. ఆ 10-12 క్వశ్చన్స్ రాస్తే నీకు సర్వీస్ రాదు. ఎవరైతే 13, 14, 15 క్వశ్చన్ రాస్తారో వాళ్ళకి సర్వీస్ వస్తుంది. అది రాయాలంటే కొంత ఎఫర్ట్ పెట్టాలి కదా, కొంత పెయిన్ తీసుకోవాలి కదా. అది తీసుకోవాలంటే ఫస్ట్ ప్రిలిమ్స్ తీసుకుంటే దేనికైనా సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, కరెంట్ అఫైర్ క్వశ్చన్స్, టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్, వీటినే ప్రిపరేషన్ అండి. కైండ్లీ నోట్, ఈ 3 సర్కిల్స్ నీకు తెలిస్తే నీకు సర్వీస్ వచ్చినట్టు. ఎస్, ఇది తెలుసుకోవడానికి దాదాపు అశోక్ నగర్లో 2 years పడుతుందండి. నేనేం చెప్పాను? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్, టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్. బుక్ చదువుతావా, కోచింగ్ తీసుకుంటావా, సెల్ఫ్ నోట్స్ రాసుకుంటావా, వాల్యుయేషన్ చేసుకుంటావా, యువర్ చాయిస్. నాకు కావాల్సింది ఏంటి? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. నువ్వు ప్రిలిమ్స్ చదివేటప్పుడైనా అదే అప్రోచ్, మెయిన్స్ చదివేటైనా అదే అప్రోచ్, కంబైన్డ్ చదివిన అదే అప్రోచ్, సపరేట్గా చదివిన అదే అప్రోచ్. ఎందుకు సార్, ఎందుకు పీవైక్యూస్ చూడాలి? ఇప్పుడు నేను ఒక సబ్జెక్ట్ చెప్తున్నాను అనుకోండి, పాలిటీ చెప్తున్నాను. పాలిటీ ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు చదివేశాను. అప్పుడు ఎగ్జామ్ రాస్తాను. అప్పుడు నువ్వేమనుకుంటావు? మొత్తం బుక్ చదివేశాను, ఇప్పుడు కానీ ఎగ్జామ్ తీసుకుంటేనే నా సామరంగా మొత్తం నాకే మార్క్స్ వస్తాయి. కానీ పేపర్ తీసుకుంటే తెలుస్తుంది, అప్పుడు నువ్వు గీక్కుంటావు, ఇది ఇదేనా, అది అదేనా. ఎలక్టరల్ కాలేజ్ ఆఫ్ ప్రెసిడెంట్లో నామినేటెడ్ మెంబర్స్ కూడా ఉంటారా? జమ్మూ అండ్ కాశ్మీర్లో అసెంబ్లీ ఉంది కదా, వాళ్ళు కూడా ఉంటారా? అంటే బిట్వీన్ ద లైన్స్ అంటాం చూసారా, కన్ఫ్యూజన్ లైన్స్. అది పోవాలంటే బుక్ చదివితే రాదు. ఒకసారి క్లాస్ వినేసేయాలి, ఎవరు చెప్పినా కానీ ఒకసారి క్లాస్ వినేసేయాలి. క్లాస్ వింటూ మీరు నోట్స్ రాసుకోవాలి. ఆ నోట్స్లో అయిపోయిన తర్వాత ప్యారలల్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. వై యు ఆర్ సాల్వింగ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే అవుట్కమ్ ఏంటంటే డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్ తెలుస్తుంది, రిక్వైర్మెంట్ ఆఫ్ ది సబ్జెక్ట్ తెలుస్తుంది. అప్పుడు నువ్వు చదివే పుస్తకము రిలవెంట్గా ఉందా, చెప్పే క్లాసు ఉపయోగపడుతుందా, నీకు అర్థమైందా లేదా అని తెలిసిపోతుంది.
ఇది చేయకుండా నువ్వు 365 డేస్ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చాలా చదువుకుంటా మార్కెట్లో దొరికే ప్రతి బుక్ అందరూ రాస్తారు. మా నుంచే వచ్చాయి, అన్ని ర్యాంకులు మావే, 1 1 1 2 2 2 అన్ని ర్యాంకులు మావే అని బుక్ మీద రాసుకుంటాడు. కానీ నీకు కావాల్సింది ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే డైలీ క్లాస్తో పాటే నీకు చెప్తాను, డైలీ టెస్ట్ పెడతాను. ఈ డైలీ టెస్ట్లు ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఏపీ తెలంగాణ నుంచే కాదు, అస్సాము, గుజరాత్, ఛత్తీస్గఢ్, మనకి 28 పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఉన్నాయి కదా, సిలబస్ ఇదే అండి. సో మనం ఏం చెప్పినాం, గ్రూప్ 1 ఈజ్ ఈక్వల్ టు జనరల్ స్టడీస్ ప్లస్ ఏపీ. అదే కర్ణాటక పోయినా అనుకో జిఎస్ ప్లస్ కర్ణాటక, తమిళనాడు పోయినా అనుకో జిఎస్ ప్లస్ తమిళనాడు. సిలబస్ ఈజ్ సేమ్. యూ షుడ్ అండర్స్టాండ్ ది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. వాటిని నువ్వు సాల్వ్ చేస్తే నీకు కాన్సెప్ట్ అర్థమవుతుందా, కాన్సెప్ట్ క్లారిటీ వస్తుందా, కాన్సెప్ట్ క్లారిటీ వస్తే కాన్ఫిడెన్స్ వస్తుంది. అది ప్లిమ్స్కైనా మెయిన్స్కైనా. నెక్స్ట్ సో మనం డిగ్రీ ఎగ్జామ్కి అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్కి తేడా ఏంటంటే డిగ్రీలో ఏం చేస్తాం, బుక్ చదువుకొని వెళ్ళిపోతే సరిపోతుంది. దర్ ఇస్ వన్ ఫేమస్ ఎగ్జాంపుల్ ఐ ఆఫన్ రిపీట్. ఏంటంటే మిస్టర్ ఐన్స్టీన్ ఈజ్ కండక్టింగ్ ఎగ్జామ్స్ టు స్టూడెంట్స్. ఐన్స్టీను వాళ్ళ యొక్క క్లాస్లో స్టూడెంట్స్కి ఎగ్జామ్ పెడుతున్నాడు. వన్ స్టూడెంట్ రైజ్డ్, మిస్టర్ ఐన్స్టీన్ యూ గేవ్ ద లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్. స్టూడెంట్ అజ్యూమ్డ్ ఐన్స్టీన్ మిస్టేకిన్లీ హస్ గివెన్ ది లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్. ఐన్స్టీన్ ఏమన్నా మర్చిపోయి ముసలోడు అయిపోయినాడు, లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఇచ్చాడు. ఐన్స్టీన్ రిప్లైడ్, డోంట్ వరీ, ఆన్సర్స్ మస్ట్ బి డిఫరెంట్. డోంట్ వరీ, ఆన్సర్స్ మస్ట్ బి డిఫరెంట్. మీనింగ్ ఇక్కడ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ కరెంట్ అఫైర్స్ కలిపితే కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇక్కడ కొంత మారుతూ ఉంటుంది కదా, సిలబస్, స్కీమ్స్ మారుతాయి, ప్రభుత్వాలు మారుతాయి, సో ప్రయారిటీస్ మారుతాయి, సో కరెంట్ అఫైర్స్ డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నీకు చూస్తే మొన్న ఒక 1 year ముందు కట్ చేస్తే సో రష్యా ఉక్రెయిన్ వార్ అనేది న్యూస్లో ఉంది. లాస్ట్ February 28 నుంచి February 20 ఆల్మోస్ట్ 1 month అయిపోయింది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా కొట్టుకోవడం. వాళ్ళు కొట్టుకుంటూ ఉంటే మనకి ఇప్పుడు షాక్ ఇక్కడ తగులుతుంది. ఎనర్జీ సెక్యూరిటీ, గ్యాస్ షార్టేజ్, ఎనర్జీ సెక్యూరిటీ. నౌ యు ఆర్ అండర్స్టాండింగ్ ఇట్. అంటే నా ద ఫోకస్, దో ఇంటర్నేషనల్ రిలేషన్స్ సబ్జెక్ట్ ఈస్ దేర్, ఇంటర్నేషనల్ ఈవెంట్ సిలబస్ ఈస్ దేర్, బట్ ప్రయారిటీ ఈస్ నౌ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా, ఇండియా రిలేషన్స్. అంతేనా? అండ్ దీనివల్ల ఏమవుతుందంటే అప్పుడు నేను చదివిన మెటీరియల్ ఇప్పుడు నేను కరెంట్ అఫైర్స్గా నేను యాడ్ చేసుకోకపోతే అదే ఉంది. స్ట్రెయిట్ ఆఫ్ హోర్మోజ్, పర్షియన్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్, ఇవంతా ఉన్నాయి. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ చాలా పెద్దదేమో, పవర్ఫుల్ ఏమో, 6 nations ఉన్నాయి. ఎందుకు? పేపర్ మీద. దీన్నే పేపర్ పులులు అంటాం. పేపర్ మీదే టైగర్స్, వాళ్ళు ఇంప్లిమెంటేషన్లో పిల్లులు. నా ఈ కరెంట్ అఫైర్స్ ఉండడం వల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇక్కడ నీకు కాన్సెప్ట్స్ అంతా క్లారిటీ వచ్చేది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఫోకస్ తెలిసేది కరెంట్ అఫైర్స్. ఈ రెండింటిని నువ్వు టెస్ట్ చేసేది టెస్ట్ సిరీస్లో. నీకు టైం ఉంటే మళ్ళీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేయి, మళ్ళీ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ సాల్వ్ చేయి, మళ్ళీ టెస్ట్లో ప్రాక్టీస్ చేయి. నీకు క్లారిటీ వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇది ప్రిపరేషన్ మెథడ్, ఇది రిక్వైర్మెంట్ ఆఫ్ ది ఎగ్జామ్. దీన్ని నేను సింపుల్గా ఏం చెప్తానంటే, సో ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ప్లస్ న్యూస్ పేపర్ ఈజ్ న్యూ పేపర్. దీంట్లో మనకి క్లాసిక్ ఓల్డ్ వైన్ న్యూ బాటిల్ అని చెప్తుంటారు. ఏం లేదండి, పేరు మార్చారంటారు, అంతే అండి, సేమ్. అది తెలుసుకోవాలి. కానీ ఇక్కడ ఏంటంటే ప్యారలల్ థాట్, లేదు నేను గ్రూప్ 1 ఎగ్జామ్ రాస్తున్నాను, గ్రూప్ 2 రాస్తున్నాను, సివిల్స్ రాస్తున్నాను, డిఫికల్ట్ ఎగ్జామ్ రాస్తున్నాను, మోస్ట్ ప్రెస్టీజియస్ ఎగ్జామ్ రాస్తున్నాను, అడిగింది ఎందుకు అడుగుతాడు అనేసి బుక్ చదువుకుంటాను. నో, అడిగిందే అడుగుతాడు. తెలుగులో ఒక సామెత ఉంటుంది, తిప్పించి మళ్ళిచ్చి తిప్పించి, ఆకీస్ పాకీసాక్. మనము స్టాటిస్టిక్స్లో 10th క్లాస్లో LHS ఈక్వల్ టు RHS చదివారా? సో A యూనియన్ B యూనియన్ C ఈజ్ ఈక్వల్ టు A యూనియన్ B యూనియన్ A యూనియన్ C ఆర్ B యూనియన్ C అని చదువుతుంటే అదే అడుగుతారు. అది డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్. ఇది తెలుసుకోవడమే రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్, ఇది తెలుసుకోవడమే నీ యొక్క ప్రిపరేషన్. అట్లా కాకుండా బుక్ చదువుతాను, ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ చదువుతాను. ఎస్, ఐ అగ్రీ. ఇక్కడ గ్రూప్ 1 వచ్చేవాళ్ళు మీరు క్లాస్ టాపర్స్ అయి ఉండొచ్చు, స్కూల్ టాపర్స్ ఉండొచ్చు, డిస్ట్రిక్ట్ టాపర్స్ అయి ఉండొచ్చు. కానీ ఆ మెథడ్ నుంచి ఈ రోజు నుంచి ఇప్పటి నుంచి షిఫ్ట్ అవ్వకపోతే మాత్రం యూ విల్ బి అవుట్ ఆఫ్ ద రేస్. ఎందుకంటే ఇప్పుడు ఉన్నది నీకు నోటిఫికేషన్ ముందు 4 months, ఏప్రిల్, మే, జూన్, జూలై 4 months. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా ప్రెషర్ పెరుగుతుంది. 3 months ప్రిలిమ్స్, 3 months మెయిన్స్.
అంటే అక్కడ 6 months, ఇక్కడ ఒక 4 months. 10 monthsలో నేను సర్వీస్ కొట్టాలి. నువ్వు కోచింగ్ తీసుకోకపోతే ఎలా? కోచింగ్ తీసుకోవాలి. ఆల్రెడీ కోచింగ్ తీసుకుంటే ఏ విధంగా ప్రిపరేషన్ రీస్టార్ట్ చేయాలి. ఇదేనండి ఇప్పటికైనా. సో దెర్ ఇస్ నో ఎమోషన్. సార్ నేను లాస్ట్ టైం ఇది చదివా, అది చదివా. నువ్వు ఏదైనా చదువు, పీవైక్యూస్ తీసుకొని ప్రాక్టీస్ చేయి. కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయి. నువ్వు న్యూస్ పేపర్ చదువుతావా, మ్యాగజైన్ చదువుతావా, డజంట్ మ్యాటర్. కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్, వీక్లీ క్వశ్చన్సా, మంత్లీ క్వశ్చన్సా? మంత్లీలో కనీసం 200 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ నువ్వు ప్రాక్టీస్ చేయలేదంటే నువ్వు చదువుతున్నావు, కానీ ఎగ్జామ్కి సత్యదూరం అంటాను చూసారా? నువ్వు చదివింది ఒకటి, అడిగింది ఒకటి. అడిగినా కానీ, తెలిసింది అడిగినా కానీ నీకేమనిపిస్తుంది అంటే ఎగ్జామ్లో అయ్యో ఇది నాకు రాలేదు, గుర్తు రాలేదు, మర్చిపోయినాను అనుకుంటా. క్వశ్చన్ ద్వారా కానీ నువ్వు కానీ ప్రాక్టీస్ చేసినామంటే కంపల్సరీ నీకు ఎగ్జామ్ రిటైన్ అవుతుంది. ఇప్పుడు నేను 100 సార్లు కాదు, 1000 సార్లు కాదు, 10,000 సార్లు అయినా ఇదే చెప్తాను. ఎందుకంటే నాకు 10,000 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో మన సివిక్ సెంటర్ దగ్గర బెనిఫిట్ అయిన వాళ్ళు మళ్ళీ ర్యాంక్ కొట్టిన తర్వాత వస్తుంటారు. ప్రతిరోజు ఒకరు వస్తారు స్వీట్ బాక్స్ పట్టుకొని, సార్ గ్రూప్ 2 కొట్టా, గ్రూప్ 1 కొట్టా, గ్రూప్ 3 కొట్టా, గ్రూప్ 4 కొట్టా. మీరు రాసిన టెస్టులు, మీరు చెప్పిన రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ ముందు. సో నేను ఫేమస్ డైలాగ్ ఒకటి చెప్తుంటాను, ఎప్పుడైతే ఇది కానీ తెలుసుకున్నామంటే అదే ఓల్డ్ ప్లస్ న్యూస్ ఈజ్ ఈక్వల్ టు న్యూ పేపర్. సార్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సార్ సిలబస్ మొత్తం చదవకూడదా? మీరు ఎక్కడ సిలబస్ గురించి మాట్లాడట్లేదు. మీరేం చెప్తున్నారు? క్వశ్చన్ పేపర్స్ నుంచి రివర్స్ మెథడ్లో వెళ్ళమంటున్నారు. నువ్వు ఒక వ్యక్తి సిలబస్ చదువుకొని మొత్తం చదువుకొని రావచ్చు, ఇంకో వ్యక్తి ఓన్గా చదువుకొని రావచ్చు. నా స్టూడెంట్స్, సివిక్ సెంటర్ స్టూడెంట్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్, టెస్ట్ గురించి చదువుకుని పోతే చాలు. బికాస్ వితిన్, ఈవెన్ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ 4 hours టైం, 6 hours టైం, మినిమం 4 hours టైం, యూ కెన్ క్రాక్ ద ఎగ్జామ్. ఎందుకు 8 hours ఎందుకు, 10 hours ఎందుకు, 12 hours ఎందుకు? ఇక్కడ నీకు స్ట్రాటజీ అనేది సింపుల్, ప్రిపరేషన్ మెథడ్ ఈజ్ సింపుల్. ఈ మెథడ్ తెలుసుకోవడమే మీ యొక్క ఓరియంటేషన్. నౌ టెల్ మీ, ఫిలిమ్స్ స్ట్రాటజీ ఏంటి చెప్పండి? ఆన్లైన్ స్టూడెంట్స్, వాట్ ఇస్ ద ఫిలిమ్స్ స్ట్రాటజీ? ఆన్లైన్ స్టూడెంట్స్, నౌ టెల్ మీ, వాట్ ఇస్ ద స్ట్రాటజీ ఫర్ ఫిలిమ్స్ ఎగ్జామ్? So prelims strategy is again I'll say previous year questions, practice previous year questions. మొత్తం నీకు 7 subjects ఉన్నాయి కదా, ఒక్కో సబ్జెక్ట్స్ నుంచి మినిమం 300 క్వశ్చన్స్ తీసుకో. పీవైక్యూస్, ఏపీపీఎస్సీ గ్రూప్ 1, ఏపీపీఎస్సీ గ్రూప్ 2, టీజీపీఎస్సీ గ్రూప్ 1, టీజీపీఎస్సీ గ్రూప్ 2, యూపీఎస్సీ క్వశ్చన్స్ అండ్ ప్రాక్టీస్ సబ్జెక్ట్ వైజ్. దాని తర్వాత కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ లాస్ట్ 6 months, ఒక్కో మంత్కి మినిమం 100 క్వశ్చన్స్ తీసుకో, ప్రాక్టీస్ చేయి. దాని తర్వాత ఒక టెస్ట్ సిరీస్ రాయి. ఈ టెస్ట్ సిరీస్లో మినిమం ఒక 3000 క్వశ్చన్స్ ఉండే టెస్ట్ ప్లాన్ ఏదైనా తీసుకో, ఏదైనా పర్లేదు, కానీ అనాలిసిస్ చేయాలి. ఇక్కడ అందరూ రాస్తారండి టెస్ట్, అందరూ రాస్తారు, కానీ ఇక్కడ ఏంటంటే అతనికి కానీ మార్క్స్ బాగా వచ్చాయనుకో, 90 above వచ్చినాయి అనుకోండి, పేపర్ చూస్తాడు. తక్కువగానే వచ్చిందనుకో 60 or 50, ఈ విధంగా పేపర్ అడగరండి, అతనే డిసైడ్ అయిపోతుంటారు. వీళ్ళే డిఫికల్టీ పెట్టారు, వాళ్ళకి చేత కావట్లేదు పేపర్ తయారు చేయడం. యూ హ్యావ్ టు ట్రీట్ అండ్ రెస్పెక్ట్ ఎనీ ఇన్స్టిట్యూషన్ యాజ్ ఏ ఏపీపీఎస్సీ. ఏపీపీఎస్సీ నువ్వు క్వశ్చన్ చేస్తావా ఫైనల్లో? లేదు ఏపీపీఎస్సీ ఈ విధంగా అడగదాన్ని ఫైనల్లో వదిలేసి వచ్చేస్తావా? సో యూ హ్యావ్ టు ట్రీట్ ది ఇన్స్టిట్యూషన్స్, కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి చూసారా, నువ్వు ఏ ఇన్స్టిట్యూట్ అయినా పోవచ్చు, ఏ సెంటర్ అయినా పెట్టుకోవచ్చు. నువ్వు వాళ్ళ టెస్ట్ సిరీస్ నువ్వు కొన్నావు, రాస్తున్నావు అంటే యూ హ్యావ్ టు రెస్పెక్ట్, ట్రస్ట్ చేయాలి, ఒక దాని మీద నమ్మకం ఉండాలి, ఒక దాన్ని ప్రిపేర్ అవ్వాలి, వాళ్ళు చెప్పింది ఫాలో అవ్వాలి. లేకపోతే నీవంతటి నువ్వు చదువుకుంటున్నావు అనుకుని ఫాలో అవ్వ, ఇబ్బంది లేదు, మళ్ళీ రాస్తావు, మాకే డబ్బులు వస్తుంది, అంతే కదా. సో నువ్వు రెస్పెక్ట్ చేయలేదు అనుకోండి, యూ విల్ బి సింప్లీ వేస్టింగ్ ద టైం. నేనేం చెప్తున్నాను? పీవైక్యూస్, కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్, టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. నీకు ఈజీగా 100 మార్క్స్ అనేది వస్తుంది. 100 కాదండి 120 వస్తాయి, 120 కాదండి 140 వస్తాయి. ఇప్పుడు ఈ స్కోర్ ఎప్పుడు పెరుగుతుందంటే నువ్వు అనాలిసిస్ చేస్తే. ఏం అనాలిసిస్ చేయాలి? క్వశ్చన్ ఎందుకు పోయింది? ఐ విల్ సే సింపుల్ క్వశ్చన్. సో ఓపెన్ కాంపిటీషన్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఇన్ ఇండియా, ఈజ్ ఇంట్రడ్యూస్డ్ బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్ట్? క్వశ్చన్ ఉంటుంది. 1793 యాక్టు, 1813 యాక్టు,
1833, 1853. నువ్వు ఫస్ట్ టైం సో బుక్ చదివినా అనుకోండి, నీకు 1833నా 1853నా 1830నా కన్ఫ్యూషన్ వస్తుంది. అది క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు మళ్ళీ ఆ కన్ఫ్యూషన్ వస్తుంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ తీసుకొని నువ్వు చూసినావంటే అప్పుడు వేరియేషన్ వస్తుంది. 1813కి 33కి 1853కి తేడా తెలుస్తుంది. అప్పుడు నీకు ఎక్కువ రోజులు గుర్తుంటుంది. అది అనాలిసిస్ అంటాం. దీన్నే మీ యొక్క ఎగ్జామ్ అనాలిసిస్ అని పెట్టుకొని మీరు కానీ చేస్తారంటే ఈ ప్రిలిమ్స్కి ఈజీ అవుతుంది. ఇక్కడ టైం ఏదైతే సేవ్ చేస్తావో మెయిన్స్లో యూస్ చేసుకో. మెయిన్స్ డిసైడ్స్ యువర్ మెరిట్. దట్స్ ఇట్. మెయిన్స్లో నీకు 140 వచ్చినా వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్ ఇఫ్ యూర్ నాట్ కాన్ఫిడెంట్ అబౌట్ మెయిన్స్ ఎగ్జామ్? మెయిన్స్ స్ట్రాటజీ చెప్పండి. Again here, so mains PYQs, current affairs questions and test series questions. So assume that I have already completed my coaching. మళ్ళీ స్టూడెంట్ ఏమనుకుంటాడంటే సార్ ఇంకోసారి రివిజన్ చేసుకొని వస్తాను, అప్పుడు బాగా రాస్తాను, అందరికంటే బెస్ట్ రాస్తాను అని అనుకుంటాడు. నేను చెప్పే మెథడ్ ఏంటంటే మెయిన్స్లో నేనేం చెప్తానంటే ఆల్రెడీ PYQs తీసుకో, డైలీ ఒక కోటా పెట్టుకో, డైలీ మెయిన్స్ కోటా. డైలీ పాసిబుల్ కాదా వీక్లీ కోటా పెట్టుకో, నో ఇష్యూ. వీక్లీ 5 క్వశ్చన్సా 10 క్వశ్చన్సా పెట్టుకో. సార్ నేను వర్కింగ్ ప్రొఫెషనల్, నాకు ఒక్కొక్క రోజు ఒక విధంగా ఉంటుంది వర్కింగ్. ఈరోజు 3 hours ఉంటుంది, రేపు 2 hours ఉంటుంది, అప్పుడు వీక్లీ కోటా పెట్టుకో. సో దెర్ ఈస్ వన్ స్టూడెంట్ కాల్ సాయిరామ్. ఈజ్ వర్కింగ్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇన్ తెలంగాణ. సార్ నాకు డైలీ 2 hours ఉంటుంది, అది కూడా అక్కడక్కడ దొరుకుతుంది, కంటిన్యూస్గా దొరకదు. నేనేం చేస్తానంటే క్వశ్చన్స్ తీసుకొని, మీరు ఇచ్చిన క్వశ్చన్స్ మోడల్ ఆన్సర్ తీసుకొని వీక్లీ కోటా పెట్టుకున్నాం. వీక్లీలో కంపల్సరీ నేను 10 నుంచి 12 క్వశ్చన్స్ కంప్లీట్ చేయాలి. ఇక్కడ నేనేం చెప్తున్నాను, క్వశ్చన్స్ నీకు తెలుసు, ఆన్సర్స్ ప్రిపేర్ అవ్వు, ఇబ్బంది లేదు. ఆన్సర్స్ ప్రిపేర్ అయ్యి ఇదే క్వశ్చన్స్ నెక్స్ట్ రోజు రాయి. ఇనిషియల్ లెవెల్స్లో నో టైం లిమిట్. నువ్వు టైం లిమిట్ ఏం పెట్టుకోవద్దు. టైం లిమిట్ ఎందుకు అవసరం లేదు? ఫస్ట్ నీకు డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ తెలియాలా, ఏ విధంగా క్వశ్చన్ అడిగారో తెలియాలా. అప్పుడు నువ్వు ప్రిపేర్ అయింది నువ్వు కానీ కూర్చొని రాసినావంటే నీకు తెలుస్తుంది ఫస్ట్ 2 lines ఎలా రాయాలి. ఫస్ట్ 2 lines రాయడానికి 2 నిమిషాలు పడుతుంది. మళ్ళీ ఎప్పుడైతే నువ్వు 2-3 lines ఇంట్రడక్షన్ రాసేస్తావో ఈజీగా 2 pages రాసేయచ్చు. మళ్ళీ లాస్ట్లో కంక్లూషన్ చేయాలి. సో మెయిన్స్ ఈజ్ ఆల్ అబౌట్ రైటింగ్ ప్రాక్టీస్. సో అలా నువ్వు ఆల్రెడీ PYQs ఉన్నాయి. ఇంకా దీనికి నేనేం చేస్తానంటే APPSCలో మనము 13 మెయిన్స్ వర్క్ బుక్స్ రిలీజ్ చేశాం. మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఉంటుంది. ఈ మెయిన్స్ వర్క్ బుక్స్ ఏంటంటే ఒక్కొక్క వర్క్ బుక్లో 50 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ప్రింట్ అయిపోయి ఉంటుంది. దానికి స్పేస్ కూడా 3 pages ఇచ్చేస్తుంటారు విత్ ప్రింటెడ్ క్వశ్చన్. నువ్వు గూగుల్ చేయి, నీ దగ్గర ఉన్న బుక్స్ని రిఫర్ చెయ్యి. అప్పుడు ఆ క్వశ్చన్ నువ్వు రాసినప్పుడు డైలీ 2 questions రాస్తావా 5 questions రాస్తావా బేస్డ్ ఆన్ యువర్ టైం అవైలబిలిటీ ఈ రోజు నుంచి రాయి. ఇక్కడ మనం కోచింగ్లో ఏం చేస్తానంటే ఫస్ట్ ఆ వర్క్ బుక్ ఇచ్చేస్తాం. ఈరోజు నేను జాగ్రఫీ చెప్తున్నాను, పాలిటీ చెప్తున్నాను, లేకపోతే ఎకానమీ చెప్తున్నాను, వేరే మాస్టర్. అప్పుడు ఈ వర్క్ బుక్ ఇచ్చేసిన తర్వాత డైలీ 1 రాస్తావా 2 రాస్తావా, కనీసం 1 page రాయి, హాఫ్ పేజ్ రాయి, ఎవరు వద్దంటున్నారు. కానీ రాయడం మాత్రం ఆపకూడదు. ఎప్పుడైతే నువ్వు హాఫ్ పేజ్ నుంచి 1 page, 1 page నుంచి 2 pages వస్తావో అప్పుడు నీకు పాయింట్స్ వస్తూ ఉంటుంది. సబ్జెక్ట్స్ వచ్చే ముందు నీకు పాయింట్స్ అనేది యాడ్ ఆన్ అవుతూ పోతుంటాయి. అట్లా కాకుండా అన్ని పాయింట్స్ వచ్చిన తర్వాత మొత్తం కంటెంట్ వచ్చిన తర్వాత అప్పుడు ఆన్సర్ రైటింగ్ చేస్తారంటే అప్పటికి ఎగ్జామ్ అయిపోయి ఉంటుంది, అప్పటికి మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయి ఉంటుంది. అప్పుడు నువ్వు రాసేయమనుకుంటావు అంటే అయ్యి ఇప్పుడు పోయి రాశారంటే సారు 40 marks వేస్తాడు 150కి, నా కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది అని నువ్వు రాయు, మొదటికి మోసం వస్తుంది. ఇక్కడ మెయిన్స్లో నేను ఇప్పుడు ఈ బ్యాచ్లో కూడా, సో మొన్న రీసెంట్గా మనం స్టార్ట్ చేసిన బ్యాచ్లో కూడా, మార్చి బ్యాచ్లో కూడా, సో కొత్త న్యూ కమర్స్కి ఇదే అలవాటు. ఇట్ ఈస్ గివింగ్ వెరీ వండర్ఫుల్ రిజల్ట్స్. ఎందుకంటే ఫస్ట్ అతనికి ఫీర్ తీసేసేయాలి. మెయిన్స్ నువ్వు రాయొచ్చు, ఫస్ట్ రాయి, అది రిలవెంటా ఇర్రిలవెంటా, సో డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్ ఉందా పట్టించుకోవద్దు,
ఫస్ట్ రాయి. నువ్వు రాస్తూ పోతుంటే నీకు అలవాటు అయిపోతుంది. అప్పుడు చెప్తాం సబ్ హెడింగ్ పెట్టు, పాయింట్ ఫార్మేట్లో రాయి, ఎగ్జాంపుల్ ఇవ్వు, డయాగ్రామ్ పెట్టు, స్మార్ట్ అవుట్ అయ్యి, లేటెస్ట్ ఎగ్జాంపుల్స్ రాయి అని అప్పుడు చెప్పాలి. అట్లా కాకుండా నువ్వు 3 పేజెస్ రాయి, 3 సబ్ హెడింగ్స్ పెట్టు, బాగా రాయి, అడిగిన దానికి రాయి అని నేను ముందే చెప్పినాను అనుకో, మొదటికే రాయి, సార్ నేను గ్రూప్ 2 చదువుతానంటారు. ఐ ఆల్వేస్ సే వన్ ఎగ్జాంపుల్. దెర్ ఇస్ ఏ సందీప్ నాయక్, తెలంగాణ గ్రూప్ 1లో ఒక ఫైన్ డే హీ మెట్ మీ. సార్ నేను గ్రూప్ 1 రాద్దాం అనుకుంటున్నాను సార్, కానీ మా మామయ్య ఆల్రెడీ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడు. సారే మా మామయ్య ఏం చెప్పాడంటే, అరే నీ గ్రూప్ 1 రాదు, గ్రూప్ 2 చదువుకో, గ్రూప్ 1లో డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ఉంటుంది, గ్రూప్ 1లో డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ఉంటుంది, గ్రూప్ 2 అయితే ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ నీకు ఈజీగా జాబ్ వస్తుంది, కానీ నాకేమో గ్రూప్ 1 అవ్వాలనేసి ఆఫీసర్ ఉంది. హౌ టు డిసైడ్? నేనేం చెప్పానంటే అతనికి ఒక 10 days డైలీ ఒక కొన్ని క్వశ్చన్స్, 5 questions తీసుకొని రాయి, జస్ట్ రాయి బ్లైండ్గా. మీట్ మీ ఆఫ్టర్ 11th day, 10 రోజుల తర్వాత నన్ను కలవని చెప్పాను. అతను కలిసిన తర్వాత ఏమని చెప్పాడంటే, సార్ నేను రాయగలను సార్, స్టార్టింగ్లో ట్రబుల్ ఉన్నింది, ఇప్పుడు నేను రాస్తాననే నమ్మకం నాకు వచ్చింది, రాస్తాననే కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. ఆ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఇంక నేను చెప్పాల్సిన అవసరమే లేదు, అతనే ముందుకు వెళ్ళిపోతాడు. ముందుకెళ్ళాడు, ఈరోజు డిఎస్పీ అయ్యాడు. వాళ్ళ మామయ్యకి సర్వీస్ రాలేదు. అదే మామయ్య కట్ చేసి 1 month ముందు మీట్ అయ్యాడు. సార్ సందీప్ నాయక్కి గ్రూప్ 1 అయ్యాడు, డిఎస్పీ అయ్యాడు, నేను ఈసారి ఎట్టయినా గ్రూప్ 1 కొట్టాలి. లాస్ట్ టైం ఎందుకు కొట్టలేదు? అతను ఆన్సర్ రైటింగ్ చేశాడు, ఇతను ఆన్సర్ రైటింగ్ చేయలేదు. దట్స్ అ తేడా, దట్స్ అ డిఫరెన్స్. సందీప్ ఆన్సర్ రైటింగ్ చేశాడు, ఇతను ఆన్సర్ రైటింగ్ చేయలేదు. సో ఇక్కడ ఫ్యూల్ ఏంటి? సెల్ఫ్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ కాదండి, నీకు ప్రిపరేషన్ ఏం కావాలి? ఆన్సర్ రైటింగ్. నువ్వు ప్రిలిమ్స్లో టైం సేవ్ చేసుకోవాలి, ప్రిలిమ్స్లో టైం సేవ్ చేయాలి. ఉన్న టైంని నువ్వు మెయిన్స్కి వాడాలి. మెయిన్స్కి ఇప్పుడు ప్రిసైజ్గా ఈ 13 వర్క్ బుక్స్ కంప్లీట్ చేస్తే చాలు. అవే పీవైక్యూస్. ఒక్కో సెక్షన్కి పేపర్ 2 తీసుకున్నాం అనుకో, పేపర్ 2లో ఏముంది? ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, జాగ్రఫీ. ఒక్కొక్క సబ్జెక్ట్కి, ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్క వర్క్ బుక్, 50 questions ఉన్నాయి, 150 pages ఉంటుంది. నువ్వు రాసినా అనుకో, సబ్జెక్ట్ అంతా రివిజన్ అయిపోతుంది. మళ్ళీ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో చూసుకుంటావు, అదే వాల్యూ అడిషను, మళ్ళీ ఎగ్జామ్ రాస్తావు, అంతే కదా. దాని సిలబస్ చదువుతావా, బుక్ చదువుతావా, యువర్ చాయిస్. మరి నా మెథడ్ ఏంటంటే, నువ్వు ఎటు ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నువ్వు చెప్పే ఆన్సర్ ఏంటంటే, నేను అడుగుతాను, నువ్వు ఫీజు కట్టావు టెస్ట్ సిరీస్కి, 2 exams రాసావు, 3 exams నుంచి నువ్వు ఆబ్సెంట్ ఉన్నావు, ఎందుకు అడిగినావు అంటే, సార్ సిలబస్ అవ్వట్లేదు సార్, సిలబస్ లేకుండా కంప్లీట్ అవ్వకుండా ఎలా వచ్చి రాసేది ఎగ్జామ్ అంటారు. సిలబస్ ఎవ్వరికీ అవ్వదు, రివిజన్ ఎవ్వరికీ అవ్వదు. మెయిన్స్ ఈజ్ ఆల్ అబౌట్ మనకి. ఎందుకంటే మనకి మొత్తం 15 questions ఉంటాయి, ప్రతి క్వశ్చన్కి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఏపీ గ్రూప్ 1 అంటే నీకు అర్థం ఏంటి? 50% సిలబస్ అదినా చాలానేసే కదా. సో ఇట్ ఇస్ నాట్ యూపీఎస్సీ ఎగ్జామ్. యూపీఎస్సీలో 20 questions ఇస్తాడు, 20 questionsలో ఇంటర్నల్ చాయిస్ లేదు, అన్నీ రాయాలి. ఏపీ గ్రూప్ 1లో ప్రతి క్వశ్చన్కి ఇంటర్నల్ చాయిస్ ఉంది, ఏఏనే రాయొచ్చు, బిఏనే రాయొచ్చు. ఇంకా ఈ మెథడ్లో నీకు అన్ని 15 questions ఇంటర్నల్ చాయిస్తో పాటు నీకు తెలుస్తుంది. అందరికీ తెలుసు అండి. ఒక 8 months కన్సిస్టెంట్గా అతను 6 hours ప్రిపేర్ అయినాడంటే, మెయిన్స్ ఇప్పుడు క్వశ్చన్ పేపర్ తీసుకో, సిలబస్ ఒకసారి చూసినావంటే నీకు ఆటోమేటిక్గా అన్ని క్వశ్చన్స్ తెలుసుంటాయి. కానీ ఎక్కడ ఫెయిల్ అవుతున్నామంటే, మనం ఏమనుకుంటున్నామంటే కంటెంట్ ఉంటే చాలు, కంటెంట్ ఉంటే రాసేస్తాను అని అనుకుంటున్నావు. దట్ ఈస్ నాట్ ది స్ట్రాటజీ. దిస్ ఈస్ నాట్ ఎంసెట్ ఎగ్జామ్. కైండ్లీ రిమెంబర్, దిస్ ఈస్ నాట్ జేఈ ఎగ్జామ్, దిస్ ఈజ్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్, గ్రూప్ 1 ఎగ్జామ్. ఎందుకంటే సిలబస్ టెంటేటివ్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద మెయిన్స్ ప్రిపరేషన్. ప్రిలిమ్స్ ప్రిపరేషన్ కూడా నేనేం చెప్పాను అదే చెప్తాను, గ్రూప్ 2 కూడా అదే చెప్తాను, యూపీఎస్సీకి కూడా అదే చెప్తాను, ఏ ఎగ్జామ్కైనా అదే చెప్తాను. ఎందుకు అంటే ఐ విల్ షో సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్. ఆ ఎగ్జాంపుల్స్ ఏంటంటే, నీకు ఇది కనిపిస్తుందా? ఆన్లైన్ స్టూడెంట్, ఇతని పేరు కుమ్మరి శ్రావణ్ కుమార్. ఈ గాట్ టీజీపీఎస్సీ 23 ర్యాంక్ గ్రూప్ 1లో స్టేట్ లెవెల్. యూపీఎస్సీలో 768, మొన్న డిక్లేర్ చేసిన ర్యాంక్లో 768.
స్టూడెంట్ ఆఫ్ సివిక్స్ ఇంటర్. అతను ఏమీ చేయడండి, నేను చెప్పింది చేశాడు. ఏం చెప్పాడంటే ఇవంతా పీవైక్యూస్ తీసుకో ప్రాక్టీస్, పీవైక్యూస్ తీసుకో ప్రాక్టీస్. నువ్వు చూడండి ఇట్లాంటివి 4 బుక్కులు రాస్తాడు. పీవైక్యూస్ రాయడము, ప్రిపేర్ అవ్వడము, రాయడం. రాసిన తర్వాత కొన్ని పాయింట్స్ గుర్తురావు కదా, రాసుకొని మళ్ళీ ఆ పాయింట్స్ యాడ్ చేయడం, ఇదే బుక్ని రివిజన్ చేయడం. ఎవరు చేయట్లేదండి. నాకు సర్వీస్ రాలేదు 4th attempt, 5th attempt, 6th attempt అంటే దే ఆర్ నాట్ డూయింగ్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద ఎగ్జామ్. సో దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్. ఇవంతా యూపీఎస్సీ పీవైక్యూస్ క్వశ్చన్స్. యూపీఎస్సీ పీవైక్యూస్, ఏపీ తెలంగాణ గ్రూప్ 1 పీవైక్యూస్ నువ్వు ప్రాక్టీస్ చేస్తే చాలు. అదే క్వశ్చన్స్ నేను వర్క్ బుక్లో పెట్టాను, మీకు వర్క్ బుక్స్ కూడా మీకు షేర్ చేస్తాం, మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది. ఇంకొక ఎగ్జాంపుల్, ఇతని పేరు భానుప్రకాష్. సో మొన్న మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో సిటీఓ వచ్చింది. ఫార్మేట్ నీకు చూపిస్తాను చూడండి. బ్రీఫ్ ఇంట్రడక్షన్, సబ్హెడింగ్, పాయింట్, అంతే. అదేవిధంగా ఉంటుంది ప్రజెంటేషన్. ఇది నీకు అలవాటు అవ్వాలంటే రైటింగ్ ప్రాక్టీస్ తప్ప ఇంక వేరే ఆల్టర్నేటివ్ లేదు. కూర్చొని నువ్వు చదువుకుంటూ, న్యూస్ పేపర్ చదువుకుంటూ, వాల్యుయేషన్ చేసుకుంటూ, మార్కెట్లో దొరికే ఆ 365 ఈ 365 చదువుకుంటూ కూర్చున్నావు అనుకోండి, మెయిన్స్లో నీకు ముందుకెళ్ళదు. మెయిన్స్లో నీకు కరెక్షన్, రెక్టిఫికేషన్ ఎలా అవుతుందంటే రాస్తేనే అవుతుంది. రాస్తే నీకే తెలిసిపోతుంది నేను రాస్తున్నానా రాయలేకపోతున్నాను, ఇంట్రడక్షన్ ప్రాబ్లమా, వాల్యుయేషన్ ప్రాబ్లమా, ప్రజెంటేషన్ ప్రాబ్లమా అని నీకు తెలిస్తేనే అవుతుంది. నువ్వు చాలా అనుకుంటావు కానీ రాసేటప్పుడు నీకే తెలిసిపోతుంది నేను ఎక్కడ లిమిటేషన్. నాకు కావాల్సింది ఏంటి? కంటెంట్, ప్రాపర్ ప్రజెంటేషన్, అంతే. ఒక 3 సబ్హెడింగ్స్ కనిపించాలి. ప్రతి సబ్హెడింగ్స్కి ఒక 5 పాయింట్స్ ఉండాలి. దానికి వీలైతే ఎగ్జాంపుల్స్ రాయాలి. ఇతను కానీ ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా పెట్టి రాస్తున్నంటే డీసీ వచ్చేస్తుంది. ప్రతి పాయింట్ ఉంది చూసారా, ఎగ్జాంపుల్ పెట్టి కానీ రాసినావంటే డీసీ వచ్చి. ఇప్పుడు శ్రావణ్ చూడండి, నీకు ప్రతి పాయింట్కి ఎగ్జాంపుల్ అని మెన్షన్ చేస్తుంటాడు. ఉంది ఇక్కడ, యూ టేక్ ఎనీ పాయింట్, సో హీ విల్ సే దట్ ఎగ్జాంపుల్. అతనికి వన్ ఆఫ్ ది లిమిటేషన్ ఏంటంటే ఆన్సర్ రైటింగ్, హ్యాండ్ రైటింగ్. కొద్దిగా హ్యాండ్ రైటింగ్ బెటర్గా ఉంటే అతనికి ముందుకే. మొన్న అతనికి ఇంటర్వ్యూలో 140 వచ్చాయండి, యూపీఎస్సీలో 144. అక్కడ కానీ ఒక జస్ట్ 15 మార్క్స్ పెరుగుతుంటే అతనికి ఐఏఎస్ వచ్చిండేది. మెయిన్స్లో వన్ ఆఫ్ ది టాప్ మార్క్స్ ఇంటర్వ్యూలో పోయింది అతనికి. మొన్న కూడా ఇప్పుడు 2వ యూపీఎస్సీ ఇంటర్వ్యూలో మొన్న కూడా 144 వచ్చాయి. ఈజీగా ఇంటర్వ్యూలో మనకి 165, 180 తెచ్చుకోవచ్చు. కొన్నిసార్లు ఇంటర్వ్యూలో మనకి ఏమవుతుందంటే, సో మనం ఎక్స్పెక్ట్ చేసిన ఒకటి జరిగింది ఒకటి అని చూస్తారా, ఇంటర్వ్యూ విల్ నాట్ బి దేర్ ఇన్ యువర్ హ్యాండ్. ఇంటర్వ్యూ మన చేతిలో ఉండదండి, అది ఏపీపీఎస్సీ అయినా. మెయిన్స్ మన చేతిలో ఉంటుంది. అతనికి సర్వీస్ రావడానికి కారణం ఆన్సర్ రైటింగ్. అది కూడా ఏది పడితే కాదు, పీవైక్యూస్ ప్లస్ టెస్ట్ సిరీస్, దట్స్ ఇట్స్ అప్ టు యూ. సో దిస్ ఈస్ ది డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్. నాకు ఇంకోసారి 10 సార్లు ఓరియంటేషన్ చేయమని చెప్పినా నేను ఇదే చెప్తాను, ఇదే చెప్పిస్తాను, ఇదే చేస్తాను. ఎందుకు అంటే అదే ఎగ్జామ్కి కావాల్సిన మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్. ఇప్పుడు స్టూడెంట్కి ముందు సో ఇన్ని రోజులు నోటిఫికేషన్ లేదని చెప్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు మీకు ఫస్ట్ టైం తెలుగు రాష్ట్రాల్లో మనకి తమిళనాడు, కేరళలో ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ ఉందండి. జాబ్ క్యాలెండర్ అంటే ఎగ్జామ్ క్యాలెండర్ ఎప్పుడు ఎగ్జామ్ పెడతామో అనేది టెంటేటివ్గా ఇచ్చారు. బట్ ఇప్పుడు వరకు లాస్ట్ టైం నోటిఫికేషన్ తీసుకుంటే నీకు ఈ ఇన్ఫర్మేషన్ నేను ఎందుకు చెప్తున్నానంటే, లాస్ట్ టైము మనకి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎన్ని పోస్టులు? 89 పోస్టులు. 89 పోస్టులు. అప్లికేషన్స్ ఏంటండి 1,48,000. ఈసారి కూడా అన్నీ వస్తాయి. సో దాంట్లో స్క్రీనింగ్ టెస్ట్కి అపీర్ అయింది దాదాపు 91,000. దాదాపు 60,000 మంది రాలేదు కదా, రారు కూడా, అంతే ఉంటుంది. నెక్స్ట్ ఫిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్కి క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమంది? 4,500.
ఈ 4500లో కూడా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే 50% గ్రూప్ 2 వాళ్ళు వస్తారు. ఆల్మోస్ట్ 2500 మంది గ్రూప్ 2 వాళ్ళు వచ్చి ప్రిలిమ్స్ కట్ ఆఫ్ పెంచుతారు. కానీ వాడు మెయిన్స్ రాయడు, మెయిన్స్ వచ్చి అటెంప్ట్ చేస్తాడు అంతే. అతని ఫోకస్ అంతా గ్రూప్ 2నే ఉంటుంది. సో అక్కడ ఇంకొక 2000 మంది ఉన్నారు కదా. ఈ 2000 మంది ఎవరంటే దీంట్లో ఒక 1000 మెంబర్స్ యూపీఎస్సీలో ఫెయిల్ అయిన వాళ్ళు. ఇప్పుడు ఏమనుకుంటాడంటే రేపు మళ్ళీ ప్రిలిమ్స్ May 24 ఉంది, అప్పుడు ప్రిలిమ్స్ పాస్ అయితే యూపీఎస్సీ మెయిన్స్ రాస్తా, ఒకవేళ అదేమన్నా అటు ఇటు అయితే గ్రూప్ 1కి వస్తాడు. దీంట్లో సో అప్పుడు వచ్చి షిఫ్ట్ అవుతాడు, మెయిన్స్కి టైం సరిపోతుంది, మెయిన్స్ ఫోకస్ అయ్యాడు. ఇంకొక 1000 మంది ఉన్నారు చూసారా, ఇక్కడ సీరియస్ ఆస్పిరెంట్స్ వస్తారు. దీంట్లో కూడా ఆన్సర్ రైటింగ్ చేయాలనుకునే వాళ్ళు 500 మెంబర్స్. ఇప్పుడు మనకి సో చేసిన వాళ్ళు ఒక 250 మెంబర్స్ అంతే అండి. ఎవరైతే అన్ని క్వశ్చన్ పేపర్స్ అన్ని 15 క్వశ్చన్స్ రాసేసి వస్తాడో, మినిమం 2 పేజెస్ రాస్తాడో అతనికి ఇంటర్వ్యూ కాల్ వస్తుంది. మెయిన్స్లో కొద్దిగా నీట్ ప్రజెంటేషన్, కొద్దిగా పాయింట్స్ రాసి ఎగ్జామినర్కి కనిపించే విధంగా కానీ రాశాడంటే అతనికి కావాల్సిన సర్వీస్ వస్తుంది, అతనికి జాబ్లోకి వెళ్ళిపోతాడు. మిగిలిన వాళ్ళంతా చెప్తూ ఉంటారు, సార్ లాస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళా, ఓకే, మెయిన్స్ రాసిన, ఓకే, యూపీఎస్సీ కూడా రాసిన, ఓకే, అవంతా అవసరం లేదు మనకి. ఏం కావాలి నాకు? 3 సర్కిల్స్, పీవైక్యూస్, కరెంట్ అఫైర్స్, టెస్ట్ సిరీస్. ఇదే మీ యొక్క ప్రిపరేషన్. ఇది పీవైక్యూస్, కరెంట్ అఫైర్స్, టెస్ట్ సిరీస్ నీకు రావడం కోసమే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, కోచింగ్ తీసుకుంటున్నావు, అంతేనా? ఇమీడియట్గా నీకు ఎగ్జామ్ పెట్టినాను అనుకో, నువ్వేం చెప్తావు, సార్ నేను కోచింగ్ తీసుకోలేదు, ప్రిపేర్ అవ్వలేదు, రివిజన్ అవ్వలేదు అంటావు. నీకు కోచింగ్ అయిపోయింది అనుకోండి, ఇమీడియట్గా పీవైక్యూ సాల్వ్ చేయి, కరెంట్ అఫైర్స్ సాల్వ్ చేయి, టెస్ట్ సిరీస్ తీసుకో, ముందుకెళ్ళిపో. కోచింగ్ ఏవో జాయిన్ అయ్యమన్నారు, లేదు సార్ నేను ఇప్పుడే వచ్చాను, ఫీల్డ్లోకి ఇప్పుడే వచ్చాను, సో ఇప్పుడు చదివితే నాకు టైం సరిపోతుందా, ప్రిపరేషన్కి మొత్తం నేను ఆల్రెడీ ఉన్నారు కదా మన సీనియర్ ఆస్పిరెంట్స్, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, వీళ్ళంతా మేము 10 గంటలు చదివాం, 12 గంటలు చదివాం అని చెప్తూ ఉంటారు. 10 గంటలు కూర్చుంటారు, దాంట్లో 2 గంటలు చదువుతాడు, గంట సేపు యూట్యూబ్ చూస్తాడు, సోషల్ మీడియా అక్కడ స్పెండ్ చేస్తూ ఉంటాడు. నేను చెప్పే నా ఫేమస్ డైలాగ్ ఏంటంటే, ఈ డైలాగ్ ఏంటంటే, సిస్ ఐ వాంట్ మ్యాంగోస్, ఐ వాంట్ మ్యాంగో ట్రీ, మా ఇంట్లో, మా పెరట్లో, మా పొలంలో మ్యాంగోస్ కావాలనుకుంటున్నాను. అంటే నేను కనీసం ముందు నాటు ఉండాలి కదా. సెకండ్ బెస్ట్ టైమ్ ఈస్ ప్లాంట్ ఇట్ నౌ. దీన్ని మనకి ప్రిపరేషన్కి ఏంటంటే, గతం గురించి నువ్వు ఆలోచించద్దు, నిన్న ఏం చేసావు అనేది కాదు, ఈ రోజు నుంచి ఏం చేస్తావు. ద సెకండ్ బెస్ట్ టైమ్ ఈజ్ స్టార్ట్ నౌ టుడే. ఇప్పటికే మేల్కున్నావు చాలు. నేను చెప్పిన మెథడ్లో 3 సర్కిల్స్ మెథడ్లో పీవైక్యూస్, కరెంట్ అఫైర్స్, టెస్ట్లు, దానికి నీకు 6 అవర్స్ చదివితే చాలు. ఇక్కడ మనము కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎలా నేను తీసుకెళ్తామంటే, సో ఎలా మనం ముందుకెళ్తామంటే, సో ఇక్కడ ప్రిపరేషన్ ఎలా ఉంటుందంటే, ప్రోగ్రామ్స్ మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 వాళ్ళకి, సో ఇది ఫ్రెషర్స్కి, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అనేది సో ఆల్రెడీ కోచింగ్ అయిపోయిన వాళ్ళకి మీరు ఆగస్టు ముందు జాయిన్ అయితే సరిపోతుంది. ఒక 3000 క్వశ్చన్స్ నేను చెప్పాను కదా, పీవైక్యూస్, కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్, టెస్ట్లు ప్రాక్టీస్ చేస్తే మనకి ఈజీగా వస్తుంది. ఇది నైపుణ్యత ప్రోగ్రామ్ అనేది మన యొక్క సక్సెస్ ఫార్ములా అండి. 90 డేస్ మీరు ఎంత పోటుగాళ్ళు అయినా, నీకు చూడండి క్రికెట్లో నెట్ ప్రాక్టీస్ చేస్తామా, రేపు మ్యాచ్ ఉందంటే నువ్వు ప్రాక్టీస్ చేయాల్సిందే. నీకు తెలుసు బాల్ ఎలా వస్తుంది, బ్యాట్ ఎట్టుకోవటాలు అన్నీ తెలుసు, కానీ ఎందుకు ప్రాక్టీస్ చేస్తావు? ఫిట్నెస్ ఈజ్ ఇంపార్టెంట్, ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. అదే నైపుణ్యత ప్రోగ్రామ్ అండి. ఫిలిమ్స్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే డైలీ 5 క్వశ్చన్స్ ఇస్తాం. ఆ 5 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసిన వాడికి కంపల్సరీ సర్వీస్ వస్తుంది. అదే ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్. ఇది ఆల్మోస్ట్ 90 డేస్ ఉంటుంది. అది ఫిలిమ్స్ తర్వాత పెడతాం. ఇప్పుడు ఇది సీనియర్ ఆస్పిరెంట్స్కి రివిజన్ చేసుకుంటాను సార్, ఇప్పుడు ఎలా రివిజన్ చేయాలి అని అనుకున్న వాళ్ళకి, లాస్ట్ టైం మెయిన్స్ రాశాను, కొన్ని కారణాల వల్ల
టెస్ట్ సిరీస్ జాయిన్ అయినాను, జాయిన్ అవ్వలేదు, జాయిన్ అనుకోని కూడా నేను ఇంప్లిమెంటేషన్ చేయలేకపోయినాను, వాళ్ళకి నేనేం చెప్తానంటే మనం 13 వర్క్ బుక్స్ రిలీజ్ చేస్తాము. ఒక్కొక్క వర్క్ బుక్ కంప్లీట్ చెయ్యి. ఒక్కొక్క వర్క్ బుక్లో 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 50 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చెయ్యి. చేసిన తర్వాత దాని మీద మోడల్ టెస్ట్ తీసుకో. ఒక్కొక్క వర్క్ బుక్కి 10 days టైం తీసుకో. ట్రై టు కంప్లీట్ ఆల్ ద వర్క్ బుక్స్ బిఫోర్ ద ప్రిలిమ్స్ ఎగ్జామ్. దానికి టైం సరిపోదు. ఈ రోజు నుంచి నువ్వు స్టార్ట్ చేసినా నీకు ఒక్కొక్క వర్క్ బుక్ కంప్లీట్ చేసుకుంటావు, టెస్ట్ తీసుకుంటావు. అప్పుడు ప్రిలిమ్స్ ఎగ్జామ్కి అంతా నీకేమవుతుంది, ఏమైపోతుంది, మెయిన్స్ అనేది కనీసం 2 పేపర్లు కావచ్చు, 3 పేపర్లు కావచ్చు, 4 పేపర్లు కావచ్చు, నీకు ఎఫెక్టివ్గా రివిజన్ అవుతుంది. అప్పుడు నీకు టెన్షన్ ఉంటుంది. ఆ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత టెన్షన్ ఉండదు. ఎవరైతే మెయిన్స్ చేయలేదో అతనికి దెర్ ఇస్ నో గ్యారంటీ. ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ చేసేది ఏముండదు. ఇప్పుడు కనీసం ఒక 2 పేపర్లైనా 3 పేపర్లైనా నువ్వు ఆన్సర్ రైటింగ్ చేసుకుని ఉంటే నీకు ఆ 90 days ప్రిలిమ్స్ తర్వాత నువ్వు కాంపిటీషన్లో సర్వైవ్ అవుతావు. లేకపోతే చేతులు ఎత్తేస్తావు, గ్రూప్ 2 చదువుకుంటానే వెళ్ళిపోతావు. దట్స్ వాట్ హ్యాపెనింగ్. సో మిషన్ 1000 అంటే ఏంటంటే ఇదే అండి, వర్క్ బుక్ మెథడే, వర్క్ బుక్ ప్లస్ టెస్ట్ సిరీస్, ఇదే మిషన్ 1000. వర్క్ బుక్స్ గురించి చెప్పాను. ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ ఇటు మనం ముఖాముఖి ప్రోగ్రాంలో డాఫ్ బేస్డ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోగ్రామ్ విచ్ వీఆర్ హ్యావింగ్ ఈజ్ డాఫ్ ప్రోగ్రామ్. అక్కడ మల్టిపుల్ స్టూడెంట్స్ చూసి అతను ఎలా రెస్పాండ్ అవ్వాలి, అడిగిన ప్రశ్నకి ఏ విధంగా ప్రాసెస్ చేయాలి. సో శ్రావణ్ నేను చెప్పాను చూసారా, అతని కిందకు తోసేశారంటే ఒక క్వశ్చన్, క్రిటికల్ క్వశ్చన్ అడిగాడు. ఏంటంటే తెలంగాణలో ప్రభుత్వం మారడానికి, టీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ రావడానికి ఏమన్నా పేపర్ లీక్ కారణమేమైనా అడిగారు. ఇతను ఏం చెప్పాడు ఉత్సాహంలో, అవును సార్, ఎస్ సార్ అనేసి. అలా నువ్వు ఎస్ సార్ నో సార్ అని చెప్పేయకూడదు. అంటే దాని అర్థం టీజీపీఎస్ ఈజ్ ఆల్సో కాన్స్టిట్యూషన్ బాడీ, యూపీఎస్ ఈజ్ ఆల్సో కాన్స్టిట్యూషన్ బాడీ. అతను ఏం చెప్పుండాలా, మేబీ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ సార్, బికాస్ ఇన్ ద డెమోక్రసీ ఓన్లీ వన్ ఫ్యాక్టర్ విల్ నాట్ డిసైడ్, మల్టిపుల్ ఫ్యాక్టర్స్. వాళ్ళు 100 హామీలు ఇచ్చినా దీంట్లో ఒక ఫెయిల్యూర్. అట్లా కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్టు ఇది ఒక కారణం, వన్ ఆఫ్ ది రీజన్ సార్ అని చెప్తున్నా. అది ప్రాసెసింగ్ అంటారు, అంటే రిఫ్లెక్టివ్ బిహేవియర్. నేను క్వశ్చన్ వెంటనే అడిగిన వెంటనే నువ్వు సమాధానం చెప్పేస్తావు. నువ్వు ఈరోజు ఏం చేసినావు అంటే ఏం చేయలేదు సార్ అనేసి. ఈరోజు మార్నింగ్ లేసాను, జాగింగ్ వెళ్ళాను, ఒక 2 hours ప్రిపరేషన్ న్యూస్ పేపర్ చదివాను, మళ్ళీ కరెంట్ అఫైర్, మళ్ళీ దాని తర్వాత రివిజన్ చేసుకున్నాను అనేక స్ట్రెచ్ చేయాలి. అట్లా కాకుండా ఎస్ఆర్ టైప్ చెప్పినావు అనుకోండి, యూ విల్ బి థ్రోన్ అవుట్. దట్స్ వాట్ హ్యాపెన్ విత్ స్టాఫ్. అతనికి కానీ ఇంటర్వ్యూలో జస్ట్ ఒక 20 marks వచ్చింది. ఈరోజు ఐఏఎస్ అయింది. హైట్ లేకపోవడం వల్ల ఐపీఎస్ ఎన్నిసింది. ఇక్కడ తెలంగాణలో అతను సిటిఓ అక్కడ ఇప్పుడు ఐఆర్ఎస్ వచ్చే ఛాన్స్ అనేది ఉంది, మళ్ళీ రాస్తున్నాడు. సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, సో ఇది ప్రోగ్రామ్స్ ఆఫ్ సివిక్ సెంటర్. ఇంకా మనకి ఇక్కడ ఫ్రెషర్స్కి మనం ఏం చేస్తున్నాం అంటే క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ పెడతాము. సో టీచింగ్ నోట్స్, మాస్టర్ సెట్, ట్రాకింగ్ షీట్ అంటే ప్రతిరోజు చెప్పే క్లాసెస్ మీద మనకి టాపిక్స్ ఇస్తాము. సో టీచింగ్ నోట్స్ అంటే ఇప్పుడు నేను చెప్పిన దానికి ప్రిసైజ్ నోట్స్ పీపీటీ రూపంలో ఇదే పీడిఎఫ్ షేర్ చేస్తాము. మాస్టర్ సెట్ అంటే ఐ డోంట్ రిక్రూట్ 50 years, 20 years, 15 years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ. ఆన్ కెమెరా ఐఎమ్ సేయింగ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ ఆల్సో. నాకేంటి ఈరోజు క్లాసు మార్నింగ్ 8 కంటే 8కి క్లాసు స్టార్ట్ అవ్వాలి. 8 to 10:30 ఒక క్లాస్ ఉంటుంది, 11 to 1:30 ఉంటుంది. ఆ టైం టు టైం క్లాస్ చెప్పాలి. చెప్పింది రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్లో ఉండాలి, పీవైక్యూస్కి అనుగుణంగా ఉండాలి, అప్డేట్ చేసుకోవాలి, స్టూడెంట్కి అర్థమైతే చాలు, అంతే. నాకు బెస్ట్ ఫ్యాకల్టీ అవసరం లేదు, బట్ వీ మేక్ దెమ్ బెస్ట్, అంతే. ఇది లేకపోతే ఏమవుతుందంటే ఈ ఫ్రీలాన్సర్స్ వల్ల అతను 8 క్లాస్ అంటే 9కి కూడా రాడు. నువ్వు ఇక్కడ కూర్చుంటావు, అతను రాడు. మార్నింగ్ పెడతాడు, సార్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్ టుడే అంటాడు. దట్స్ వాట్. అప్పుడు నీకు 8 monthsలో సిలబస్ కంప్లీట్ చేయాలి. సో కాబట్టి ఇక్కడ ఇన్హౌస్ మాస్టర్స్ ఉంటారు. డైలీ టెస్ట్ గురించి చెప్తాను. ప్రతి సాటర్డే మెంటర్షిప్ ఉంటుంది. ఈ మెంటర్షిప్ ఏంటంటే నీకు కొన్ని ధర్మ సందేహాలు వస్తాయి. నువ్వు నీతో కంపేర్ చేసుకో. కోచింగ్ స్టార్ట్ అయిన తర్వాత పక్కనోడితో స్టార్ట్ చేస్తా. ఎప్పుడుగా నీతోనే కంపేర్ చేసుకోవాలి. నీకు ప్రిపరేషన్ ఏ విధంగా ఉంది, అది అప్పుడప్పుడు మనం ఎమోషనల్ సపోర్ట్ అంటాం చూసారా,
ఓకే, 100 మందిని చూస్తుంటాం. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఫస్ట్ టైం నీకు స్కిన్ మీద అంతా ర్యాషెస్ వచ్చినాయి అనుకో, భయపడిపోతావు. మొహం అంతా ఊదిపోయేసి చర్మం అంతా నీకు ర్యాషెస్ వచ్చిన తర్వాత పరిగెత్తా డాక్టర్ దగ్గరికి వెళ్తావు. అతను ఏం చేస్తే ఒక లోషన్ రాసి ఇది చూసుకో, 2 రోజుల్లో తగ్గిపోతుంది, భయపడద్దు అంటారు. తగ్గపోతే 3వ రోజు రా. అతనికి తెలుసు ఆ ర్యాషెస్ అనేది మేబీ ఫుడ్ పాయిజనో ఏదో ఒక వైరస్ వల్ల వచ్చి ఉంటుంది, దానికి ఏం పెద్దగా సమస్య అవసరం లేదు. 3వ రోజు వచ్చిన తర్వాత నువ్వే చెప్తావు తగ్గిపోయింది సరే. కానీ ఆ 3వ రోజు వరకు నువ్వు భయపడదు. లేకపోతే ఏమవుతుందంటే మధ్యలో 1 వదిలేసి 2కి వెళ్ళిపోతుంది. అదే మెంటర్షిప్ ఈజ్ నథింగ్ బట్ వీ హ్యావ్ సీన్ మల్టిపుల్ స్టూడెంట్స్, మల్టిపుల్ కేసెస్ విల్ సే ఈరోజు నువ్వు ఎక్కడున్నావు, రేపు ఎక్కడున్నావు, స్లోగా ప్రోగ్రెస్ అవుతుందా లేదా, అండ్ యూ షుడ్ నాట్ కంపేర్ విత్ అదర్స్. దట్ ఇస్ అ మెంటర్షిప్. సో టైం బౌండ్లో అవుతుంది, నీకు వేరే అవసరమే లేదు. నీకు ఇంకా ఇక్కడ డైలీ టెస్ట్ గురించి నేను చెప్పాలి. ఎందుకంటే డైలీ టెస్ట్ నేను ఇక్కడ క్లాస్ రూమ్కి కూడా ఎందుకు తీసుకుని వచ్చామంటే మనం ఎందుకు తీసుకుని వచ్చామంటే డైలీ టెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టెస్ట్, డైలీ టెస్ట్ నెంబర్ 17. నేను ఎగ్జిక్యూటివ్ చెప్పాను అనుకోండి, ఎగ్జిక్యూటివ్ మీద ఎలాంటి ప్రశ్నలు అడిగారు. ఎగ్జామ్ మనకి ఇక్కడ క్లాసెస్ ఎలా పెడతానంటే క్లాసెస్ మీకు నెక్స్ట్ మండే అంటే ఇప్పుడు 6th ఏప్రిల్ నుంచి న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ న్యూ బ్యాచ్లో ఎలా క్లాసెస్ పెడతాము అంటే క్లాసెస్ ఎలా ఉంటుందంటే మార్నింగ్ 8 AM నుంచి 10:30 ఒక క్లాస్, మళ్ళీ ఒక ½ అవర్ బ్రేక్ ఇచ్చి 11 AM నుంచి 1:30 వరకు క్లాస్ అనేది ఉంటుంది. అంటే డైలీ ఎన్ని అవర్స్ క్లాసు? 5 అవర్స్ క్లాస్. నెక్స్ట్ డైలీ టెస్ట్ ఎప్పుడు ఉంటుందంటే 1:30కి. కొన్ని వీడియోస్ కూడా మీ శాంపుల్ కోసం మేము పోస్ట్ చేస్తున్నాను, జస్ట్ టు మేక్ దట్ డైలీ టెస్ట్ ఈస్ రిలవెంట్. ఈ 1:30కి పెట్టే టెస్ట్ ఈరోజు నేను కాన్సెప్ట్స్ చెప్పుంటాను కదా, టాపిక్స్, వీటి మీద నెక్స్ట్ రోజు 20 క్వశ్చన్స్ డైలీ టెస్ట్ పెడతారు. ఈ 20 క్వశ్చన్స్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఎందుకంటే నేను 100 సార్లు నా గొంతు అరిగిపోయే విధంగా చెప్పినా కానీ దే నాట్ రిఫరింగ్ ది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఎస్, దట్ ఈస్ ట్రూ. అందుకోసం ఏం చేస్తాను, PYQs టెస్ట్ అనేది పెడతాను. ఈ టెస్ట్ నీకు క్లాస్ అయిపోయిన వెంటనే జరుగుతుంది కదా, ఆ 20 క్వశ్చన్స్లో ఈరోజు చెప్పిన కాన్సెప్ట్ మీద రేపు పెట్టుంటాను చూసారు క్వశ్చన్స్. నీకు క్లాస్లో చెప్పింది నీకు అర్థమైంది, గుర్తున్న ఎగ్జామ్లో నువ్వు ఆన్సర్ చేయగలుగుతున్నావా, కన్ఫ్యూజన్ ఏమన్నా వస్తుందా అనేది నీకు ఈ క్వశ్చన్స్ నువ్వు ప్రాక్టీస్ చేసిన తర్వాత నీకే తెలిసిపోతుంది. ఎగ్జామ్లో కొత్తవేమీ అడగట్లేదు, ఉన్నదే అడుగుతున్నాడు, నేను అనవసరంగా బుక్లంతా కొన్నాను అనేసి. అలా నీకేమవుతుందంటే ఒక సబ్జెక్టు 25 వర్కింగ్ డేస్లో కంప్లీట్ అవుతుంది. అంటే 25 into 20 ఎన్ని క్వశ్చన్స్? 500 కాన్సెప్ట్స్. ఈ క్వశ్చన్స్ కాదండి, కాన్సెప్ట్స్. క్వశ్చన్తో పాటు నీకు ఆప్షన్స్ ఉంటాయి చూసారా, ఆప్షన్ 1, 2, 3, 4, వీటిని కూడా ప్రాక్టీస్ చేస్తాం. దిస్ ఆప్షన్స్ ఆర్ మోర్ రిలవెంట్, నాట్ ఓన్లీ క్వశ్చన్. ఎందుకంటే ఈ ఆప్షన్స్ని కూడా నువ్వు కానీ ఎక్స్ప్లోర్ చేస్తావంటే ఇవే మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్లో క్వశ్చన్ రూపంలో వస్తుంది. మళ్ళీ ఇక్కడ క్లాసెస్ వచ్చి మండే టు ఫ్రైడే, సాటర్డే రోజు వీకెండ్ టెస్ట్ పెట్టు. ఈ వీకెండ్ టెస్ట్లో ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్, దీన్నే మనం మెయిన్స్ కమ్ ప్రిలిమ్స్ అంటాం. ఇక్కడ 2 hours ఉంటుంది, 50 MCQs, 5 మెయిన్స్ క్వశ్చన్స్. వర్క్ బుక్ నీకు స్టార్టింగ్ ఆఫ్ ద క్లాస్లోనే ఆ వర్క్ బుక్ ఇచ్చేస్తుంది ప్యారల్గా. మాస్టర్ కూడా, ఫ్యాకల్టీ కూడా ఆ వర్క్ బుక్ని స్ట్రక్చర్ చెప్తాడు. ఈ ప్రశ్నకి ఈ విధంగా స్ట్రక్చర్. ఈజ్ ఇండియా ఏ ఫెడరేషన్ అనేది కామెంట్ అనే క్వశ్చన్. ఆర్ ఇండియా ఈజ్ ఎ ఫెడరల్ ఇన్ స్పిరిట్, ఫెడరల్ ఇన్ ఫార్మ్, యూనిట్ ఇన్ స్పిరిట్. Critically examined. Indian Constitution is found on the balance between federal and unitary feature, but tilted towards unitary features. Substantiate. ఇవంతా PYQs. వాటిని అప్రోచ్ ఏ విధంగా ఉండాలి? నీ దగ్గర కంటెంట్ అదే, అప్రోచ్ మారుతుంది. అవునా? ఆ అప్రోచ్ అనేది క్లాస్లో డిస్కస్ చేసిన తర్వాత నువ్వు రాయాలా, నువ్వు రాస్తేనే ఆన్సర్ వస్తుంది.
ఆ మెథడ్ పోయిందండి. ఏ మెథడు? క్వశ్చన్ చూసుకొని దానికి ఒక ఆన్సర్ ప్రిపేర్ అయ్యి అదే వస్తాయనుకో పోయింది. క్వశ్చన్లో ఉన్న థీమ్ అనేది రిపీట్ అవుతుంది. ఆ థీమ్కి నువ్వు కానీ ప్రిపేర్ అయినావు అంటే ఎలా వచ్చినా రాసే విధంగా కానీ నువ్వు కానీ ఫోకస్ చేసినావు అంటే దానికి ప్రిపరేషన్ అంటాం. దీన్నే మనం లోకస్ అండ్ ఫోకస్ అంటాం. లోకస్ అండ్ ఫోకస్ అప్రోచ్. వాట్ ఈస్ మెన్ బై లోకస్ అండ్ ఫోకస్ అప్రోచ్? లోకస్ ఈజ్ యువర్ సిలబస్. లోకస్ ఈజ్ యువర్ సిలబస్. సిలబస్లో ఉందా లేదా? ఫోకస్ గతంలో ఏ విధంగా క్వశ్చన్స్ అడిగాడు. పీవైక్యూస్ నుంచి సిలబస్కి లింక్ చేసుకోవాలి. సిలబస్ నుంచి పీవైక్యూస్ కావు. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. ఇఫ్ యూ లింక్ సిలబస్ టు పీవైక్యూస్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్, మోర్ టైమ్, అండ్ దెర్ ఈస్ నో గ్యారంటీ. కానీ మనం చెప్పుకున్న మెథడ్లో నీకు దెర్ ఈస్ ఎ గ్యారంటీ. అంటే నువ్వేం చేస్తున్నావు చూడండి, పీవైక్యూస్, కరెంట్ అఫైర్స్, టెస్ట్ సిరీస్. నీకు ఇంకా టైం ఉందనుకోండి, వేరే ఇన్స్టిట్యూట్ టెస్ట్ క్వశ్చన్స్ కూడా రాయి. ఇన్స్టెడ్ ఆఫ్ రీడింగ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ మెటీరియల్, టేక్ ది. నువ్వు ఒక సివిక్ సెంటర్ పేపర్లు చదువుతున్నావు, నీ ఫ్రెండ్ వేరే సెంటర్ క్వశ్చన్స్ ఉన్నాయి అతని దగ్గర, అవి తీసుకో. అవి కూడా నువ్వు చూసినావు అనుకో, నీకు తెలుస్తుంది అవే అడుగుతున్నారు, కొత్తవేం లేవు. ఇంకా చెప్పాలంటే ఇవి చేసేదానికి నీకు టైం సరిపోదు, ఇవి చేసేదానికే టైం సరిపోదు. దానికోసం ఇక్కడ డైలీ టెస్ట్ చూడండి మీకు. సో ఇది ఎక్కడ అడిగారు చూడు, యూపీపీఎస్సి. ఇది యూపీపీఎస్సి అంటే ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇది నెక్స్ట్ ఇది క్వశ్చన్ ఏపీపీఎస్సి. అలా నీకు క్వశ్చన్స్ డైలీ టెస్ట్లు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే నీకు ఈ డైలీ క్వశ్చన్ పేపర్స్ నువ్వు ప్రాక్టీస్ చేయగలిగితే, అనాలిసిస్ చేస్తే ఫిలిమ్స్లో నీకు ఎలాంటి ఇష్యూ ఉండదు. మెయిన్స్కి వర్క్ బుక్, ఒక సబ్జెక్ట్కి 50 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఆ క్వశ్చన్స్ నువ్వు ప్రాక్టీస్ చేసినావంటే యూ విల్ బి రెడీ ఫర్ ద మెయిన్స్ ఎగ్జామ్. యూ విల్ బి రెడీ ఫర్ ద మెయిన్స్ ఎగ్జామ్. ఫిలిమ్స్లో నువ్వు కొద్దిగా స్ట్రాంగ్గా ఉన్నావు అంటే ఇదే పాయింట్స్ మెయిన్స్లో వాడతావు. డోంట్ థింక్ దట్ ఫిలిమ్స్ ఈజ్ సపరేట్, మెయిన్స్ ఈజ్ సపరేట్. నో, ఫిలిమ్స్లో నీకు ఎన్ని పాయింట్స్ క్లారిటీ ఉంటుందో, గుర్తున్నాయో, అదే పాయింట్స్ మెయిన్స్లో వాడతాం. ఇక్కడ ఇంకా ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ నీకు పాయింట్స్ క్వశ్చన్ రూపంలో గుర్తుండిపోతాయి. ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, ఫెడరల్ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇంక్లూడ్స్. నీకు తెలిసిందనుకో, ఫెడరల్ యూనిట్ ఇక్కడ నీకు తెలిసింది కదా, ఇదే పాయింట్స్ మనం ఎక్కడ చూసేసాం, మెయిన్స్లో వాడతాం. దట్స్ ఇట్. మెయిన్స్లో ఎలా రాయాలనేది నీకు అప్రోచ్ తెలుసు. సో దిస్ ఈజ్ ద మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్. దిస్ ఈజ్ ద మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్. ఇదే ప్రిపరేషను, ఇదే మెథడు మీకు ఇంకా. సో క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ ఎలా జరుగుతుంది, జస్ట్ ఈ క్లాస్ రూమ్లో ఆన్లైన్ స్టూడెంట్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మీకు ప్రోగ్రామ్ బ్రోషర్లో కూడా కంప్లీట్ బ్రోషరు. ఇక్కడ 970 hours ఉంటుంది. సో ఇంగ్లీష్ మీడియము. సో డైలీ, వీక్లీ, మంత్లీ టెస్ట్లు ఉంటాయి. సో పీవైక్యూస్ బుక్స్ అన్ని బుక్స్ అంతా మనం పీడిఎఫ్ రూపంలో ఇస్తాము. సో ఇదంతా మనకి ఇచ్చే సర్వీసెస్ అండి, ఇదంతా సర్వీసెస్. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఏపీపీఎస్సి గ్రూప్ 1 program and its details. Online students, first now I'll take up all your doubts. మీరు ఆల్రెడీ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే చాట్ బాక్స్లో అయినా మెసేజ్ చేయొచ్చు, లేదంటే యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్, ఐ విల్ అన్మ్యూట్ యూ, యూ కెన్ ఆస్క్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ది ఓరియంటేషన్. This is about how to start your preparation. First I'll take up the questions. Kirti is asking ఏజ్ లిమిట్ చెప్పాను కదా. కీర్తి ఓపెన్ కేటగిరీకి అయితే 42 years అండి. SC ST BCకి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో బేసిక్ కట్ ఆఫ్ లైన్, సో రిఫరెన్స్ దట్ దే హ్యావ్ టేకెన్ లాస్ట్ నోటిఫికేషన్. సో లాస్ట్ నోటిఫికేషన్ అండి నేను తీసుకున్న కట్ ఆఫ్. ఇంకా చెప్పాలంటే ఇది యూనివర్సల్ అండి. ఫిలిమ్స్లో నువ్వు క్వాలిఫై అవ్వాలనుకుంటే 50% దాటితే చాలు. మెయిన్స్లో నీకు సర్వీస్ రావాలంటే 60%, 50-60, దట్స్ ఇట్. వాట్ ఎవర్ ది స్టాండర్డ్, పెద్ద వేరియేషన్ ఏం రాదు. కీర్తి ఇక్కడ నాన్ లోకల్ అన్నప్పుడు అక్కడ నీకు టాప్ 5లో వస్తే కానీ సర్వీస్ అనేది ఛాలెంజ్, కష్టం అండి. తెలంగాణలో కూడా మీకు
95% లోకల్ రిజర్వేషన్ ఉంది కదా. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే తెలంగాణని ఎంటైర్ తెలంగాణ వి మేడ్ ఇంటూ మల్టీ జోన్స్, multi zone 1 and multi zone 2. Assume that I am a local in multi zone 1, I will be become non-local in multi zone 2. అంటే ఎఫెక్టివ్ లోకల్ రిజర్వేషన్ మోర్ దాన్ 99% అయిపోతుంది. అదే మెథడ్ ఏపీలో కూడా పెట్టేస్తారు. ఏపీలో కూడా సో ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ని మల్టీ జోన్ 1 మల్టీ జోన్ 2గా తీసుకుని వచ్చారు. దానివల్ల ఏమవుతుందంటే నీకు సర్వీస్ రావాలంటే టాప్ 5లో ఉంటే తెలుస్తుంది. కట్ ఆఫ్ ఎంత, యూనివర్సల్ కట్ ఆఫ్ అనేది తీసుకుని వస్తున్నారు. అది డిస్క్లోజ్ లేదండి, ఆర్టీఏ ఫైల్ చేస్తున్నాం. ద ఏపీపీఎస్సీ హెస్ నాట్ రెస్పాండెడ్. ఇఫ్ దే రెస్పాండెడ్ ఐ విల్ షేర్ విత్ యూ. వెన్నెలా హౌ టు నో యువర్ మై ప్రిపరేషన్ అంటే ఏం లేదు, పీవైక్యూస్ తీసుకో. పీవైక్యూస్ సాల్వ్ చేయగలుగుతున్నావు అంటే నీకు గుర్తున్నట్టు, సాల్వ్ చేయలేదంటే నువ్వు మర్చిపోయినట్టు, అంతే తేడా. మోహన్ నాయక్, ఐఎమ్ సేయింగ్ దట్ వర్కింగ్ వాళ్ళకి నువ్వు ఈరోజు చెప్పిన క్లాసు నేను ఈరోజే 8 లోపల అదే వీడియోస్ మనం యాప్లో సో అప్లోడ్ చేస్తాం. అది వెబ్సైట్లో అయినా మీరు ట్యాబ్లో అయినా చూసుకోవచ్చు, ల్యాప్టాప్లో అయినా చూసుకోవచ్చు, మొబైల్ అయినా చూసుకోవచ్చు. యూ హ్యావ్ టు కంప్లీట్ విత్ ఇన్ 24 hours. ఈరోజు నీకు లైవ్లో నీకు జాయిన్ అవ్వలేని పరిస్థితి ఉంటే ట్రై టు జాయిన్. మనం ఏం చేస్తున్నామంటే ఆఫ్లైన్లో జాయిన్ అయినా, ఆన్లైన్లో జాయిన్ అయినా, లైవ్ అయినా అటెండ్ అవ్వచ్చు, ఆఫ్లైన్ అయినా అటెండ్ అవ్వచ్చు, రికార్డెడ్ అయినా చూసుకోవచ్చు. కానీ నేను రికార్డెడ్ విని విత్ ఇన్ 24 hours ఆ బ్యాక్లాగ్ లేకుండా డైలీ టెస్ట్లుగా నువ్వు రాసుకోగలిగినావు అంటే పెద్ద తేడా ఏం రాదు. సో మీకు ఆ టెస్ట్ అనేది మీకు 1:30కి అప్లోడ్ అయిపోతుందండి యాప్లో. నువ్వు ఏ టైంలో అయినా తీసుకోవచ్చు. ఎస్ తేజ, కావ్య, స్టేట్ సపరేట్ ప్రస్తుతానికి ఏమీ ప్లాన్లో లేదండి. ప్రస్తుతానికి స్టేట్ సిలబస్ ఎక్స్క్లూజివ్గా అయితే ఏపీ హిస్టరీ, ఏపీ జియోగ్రఫీ, ఏపీ ఎకానమీ ఇప్పుడైతే లేదు. వీఆర్ ప్లానింగ్ యాజ్ పర్ ద ప్రోగ్రామ్ క్యాలెండర్ రిలీజ్డ్ బై సివిక్ సెంటర్. మనం ప్రోగ్రామ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము. దాంట్లో ఏపీ ఎక్స్క్లూజివ్ మాడ్యూల్ వచ్చి మీకు మే తర్వాత ఉంటుంది. ఎందుకంటే May 24th వరకు యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఉంది కదా, మీరంతా యూపీఎస్సీ ఫోకస్ చేస్తుంటారు. సో ఆఫ్టర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ యూ విల్ బీ హ్యావింగ్ దట్ మోడల్, నాట్ నౌ. సో మీరు ప్రిలిమ్స్ గురించి అడుగుతున్నారా, మెయిన్స్ అని అడుగుతున్నారా? రిషి, ప్రిలిమ్సా మెయిన్సా మీరు అడుగుతున్నారు? ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నెక్స్ట్ బ్యాచ్ తెలుగు మీడియంది వచ్చి మనకి 6th April నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏపీ గ్రూప్ 2 ఇంగ్లీష్ మీడియంది ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. ఈ వీక్ ఒక 1 week క్లాసెస్ అయిపోయాయి. ఇప్పుడు మీరు దానికి ఎన్రోల్ అవ్వచ్చు. ఎందుకంటే ఈరోజు 4th డే అంటే ఈ మండే నుంచి స్టార్ట్ అయ్యే క్లాసెస్. దానికి మీరు ఏపీ గ్రూప్ 2 క్లాసెస్ ఇంగ్లీష్ మీడియం అయితే ఇప్పుడు ఆల్రెడీ అడ్మిషన్స్ జరుగుతున్నాయి. యూ కెన్ ఎన్రోల్ ఫర్ దట్. తెలుగు మీడియం అయితే 6th April నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆల్ యువర్ ప్రైస్ డీటెయిల్స్ ఐ విల్ ఇన్ఫార్మ్. తెలుగు మీడియం స్టూడెంట్కి ఇక్కడ మనకి ఏపీ గ్రూప్ 1 క్లాసెస్ వచ్చి ఇది ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ మీడియం అండి. తెలుగు మీడియం క్లాసెస్ మన దగ్గర గ్రూప్ 1కి లేదు, గ్రూప్ 2కి అయితే ఉంది. ఓకే, తెలుగు మీడియంకి వీఆర్ హ్యావింగ్ ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ మీడియం ఓన్లీ. టెస్ట్ సిరీస్ అయితే మనకి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు ఉంటాయి. క్లాసెస్ మాత్రం గ్రూప్ 2లో అయితే మీకు సో ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం సపరేట్గా ఉన్నాయి. గ్రూప్ 1కి మాత్రం ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ రెండు ఉంటాయి. మీకు ఇక్కడ తాండవ కృష్ణ మీకు ఇక్కడ సివిక్ సెంటర్ ఆఫీస్కి వస్తే మీకు మెనీ పీజీ అంటే హాస్టల్స్ ఉంటాయి. మీకు ఒక లిస్ట్ ఇస్తారు. మీకు ఏ హాస్టల్ అయితే మీకు కన్వీనియంట్గా ఉంటుందో ఆ హాస్టల్లో మీరు చూసుకోవచ్చు. ఒక 2-3 హాస్టల్ చూస్తారంటే మీకు ఏది కన్వీనియంట్ ఉంది బాగుంది అనుకుంటారో మీరు ఎంత పే చేయగలరు, మీ బడ్జెట్ ఎంత, దాన్ని బట్టి హాస్టల్స్ ఉంటాయి. దాన్ని చెక్ చేసుకొని మీరు జాయిన్ అవ్వచ్చు. సో జాకబ్ ఇట్ ఇస్ నాట్ బైలింగ్వెల్. సో ఎందుకంటే గ్రూప్ 1 మీకు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఆ పదాలు మాకు నేను చెప్పాను కదా. సో 8 monthsలో సిలబస్ కావాలంటే బైలింగ్వల్లో 8 months అవ్వదండి. అందుకోసమే కేర్ఫుల్గా
ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ మీడియం అనేది తీసుకుందాం. కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ సపరేట్గా లేదు. సో మనము ఇప్పుడు విజ్ఞాన్ మ్యాగజైన్ మంత్లీ మ్యాగజైన్ రిలీజ్ చేస్తున్నాము. నెక్స్ట్ వీక్ మనము కరెంట్ అఫైర్స్ క్విజ్ ప్రోగ్రామ్ రిలీజ్ చేస్తున్నాము. దానికి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. సో షెడ్యూల్ ఆల్రెడీ రిలీజ్ చేస్తాను రిషి. ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ టెస్ట్ సిరీస్ వాళ్ళకి షెడ్యూల్ మనం ఆల్రెడీ రిలీజ్ చేసాము. ఆ షెడ్యూల్ ఏంటంటే మీకు ఇంకా తెలియకపోతే షెడ్యూల్ కోసం ఈ నెంబర్కి ఈ నెంబరు 7013495019. సో ఫీజ్ డీటెయిల్స్, నెక్స్ట్ షెడ్యూల్స్, మీరు జస్ట్ హాయ్ పెడితే మీ క్వశ్చన్ టైప్ చేస్తే దే విల్ రెస్పాండ్. ఓకే, మై డ్యూటీ ఈజ్ టు ఎక్స్ప్లెయిన్ ది ప్యాటర్న్, స్ట్రాటజీ, ఎనీ అకాడమిక్ రిలేటెడ్. ఓకే, సో లాస్ట్ 5 minutes I'll end up the session. సర్వేష్ చెప్పండి, మీ ప్రశ్న ఏంటి? సర్వేష్ చెప్పండి. సో అంజు మీ ప్రశ్న చెప్పండి. హాయ్. Sir, my question is like, I looked at the poster in the online. So, yeah, I know, like, after listening the session, I can be convinced that, okay, why you are charging that much amount. So, but yeah, I can definitely say it is one of the best. So, any particular reason, sir, like, and also take note, I think you are claiming that there are 35 out of 87 postings have done in 2026 and 43 out of 110 happened in, I think, 20 something. మీ ప్రశ్న ఏంటి అడగండి. మీ ప్రశ్న ఏంటి? ఐఎమ్ నాట్ రిసీవింగ్ యువర్ క్వశ్చన్. మీ ప్రశ్న అడగండి, డైరెక్ట్ క్వశ్చన్ అడగండి. Sir, I don't want to disclose the amount here, but why the amount is very high, sir? Like, any reason? సో మెయిన్ ఏంటంటే ఇట్ ఇస్ నాట్ అమౌంట్ అయ్యండి మీకు. సో ఎక్కడ మీరు మార్కెట్లో చూసుకోండి, నేను వేరే వాళ్ళతో కంపేర్ చేయను. ఇక్కడ మీకు టైం టు టైం క్లాస్ అవుతుంది. మండే టు ఫ్రైడే, సాటర్డే ఎగ్జామ్ ఉంటుంది, డైలీ టెస్ట్ ఉంటుంది, మెంటర్షిప్ ఉంటుంది, ప్రిసైజ్ మెటీరియల్ ఉంటుంది, నీకు డౌట్స్ క్లారిఫికేషన్ ఉంటుంది. ఫర్ దట్ ఇట్ విల్ కాస్ట్. ఓకే, నీకు ఆ బడ్జెట్లో నీకు కుదరదు అనుకుంటే యువర్ చాయిస్. ఇట్ ఈస్ నాట్ హై అండి. దిస్ ఈస్ ద ప్రైస్ ఫర్ అవర్ సర్వీస్. సో నథింగ్ విల్ కమ్ ఫ్రీ సార్, నథింగ్ విల్ కమ్ ఫ్రీ. అండ్ హీర్ ఆల్సో ఎవ్రీథింగ్ విల్ కమ్ ఇన్ టు ద మెయింటెనెన్స్ ఉంటుంది, ఫ్యాకల్టీకి పే చేయాల్సింది ఉంటుంది, మీకు డైలీ క్వశ్చన్స్ ఇవ్వాల్సింది ఉంటుంది. డైలీ క్వశ్చన్స్ ఎవరు పెట్టట్లేదు. మనం ఇప్పుడు ఎస్ మీరు ఏ ఇన్స్టిట్యూట్కైనా అడగండి, డైలీ టెస్ట్ పెడుతున్నారా లేదా, పెట్టినా కానీ పీవైక్యూస్ పెడుతున్నామా లేదా. పీవైక్యూస్ కలెక్ట్ చేసి మీకు సెగ్రిగేషన్ చేసి పెట్టడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు. ఒక ఫ్యాకల్టీకి డైలీ అదే మనకి 2 hours టైం కన్జ్యూమ్ అయిపోతుంది. చెప్పండి. In 2026, I think 35 out of 87 selections made, right? So, are they all one part of PCM lab? Different programs, and we have the different programs. So different programs like crash courses, test series program, mentorship program, interview program, all programs. Sir, if you ask me, I will assess on the basis of PCM performance. So now, because as a fresher, so I would like to enroll in a PCM lab. So from PCM labs, how many selections do I start? Any possible to select the figure? మీరు ఎక్కడి నుంచి?
నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మా ఆఫీస్కి రండి, నీకు చూపిస్తాను. ఓకే, ఆఫీస్కి రోజు వచ్చి ఆఫ్లైన్లో కనుక్కొని జాయిన్ అవ్వండి. మీకు ఇంకా ఏమేమి డౌట్స్ కావాలి వచ్చి మీరు క్లారిఫికేషన్ చేసుకొని, నీకు ఇఫ్ యూఆర్ సాటిస్ఫైడ్ జాయిన్ ఇట్, అదర్వైజ్ నో డోంట్ వరీ. ఓకే, ప్రిపరేషన్ మీద ఫోకస్ అయ్యి. మై కైండ్ సజెషన్ ఈస్ దట్ ఫోకస్ ఆన్ ప్రిపరేషన్. Yes, sir. ఓకే, ఇఫ్ యూ వాంట్ ఇన్స్టిట్యూట్ యూ కెన్ స్టార్ట్, నో ఇష్యూ. ఎస్, సర్వేష్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సార్ మనకి ఏపీపీఎస్సీ వర్క్ బుక్లు ఇక్కడ టీజీపీఎస్సీ కూడా వర్క్ బుక్స్ ఏమైనా ఉన్నాయి సార్? ఈరోజే రిలీజ్ చేయబోతున్నానండి. మార్నింగ్ కూడా దాని మీదే వర్క్ చేస్తాము. టీజీపీఎస్సీ వర్క్ బుక్స్ అనేది మనం రిలీజ్ చేస్తున్నాము. సో రిలీజ్ చేస్తాము. సార్ అది బోత్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఉంటుందా? పీవైక్యూస్ బుక్స్ ఫస్ట్ ఇంగ్లీష్లో ఉంటుంది. వర్క్ బుక్స్ వచ్చి బైలింగ్విల్లో ఉంటుంది. మనకి ఎట్లయితే మెయిన్స్ క్వశ్చన్స్ ఎట్లయితే ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. ఓకే ఓకే సార్. ఇప్పుడు టీజీపీఎస్సీ టెస్ట్ సిరీస్ కూడా నడుస్తుందా సార్ మెయిన్స్? నడుస్తుందండి, టీజీపీఎస్సీ కూడా నడుస్తుంది. షెడ్యూల్ కోసం ఒకసారి మెసేజ్ చేయండి, దే విల్ గివ్ ఇట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఎనీ అదర్? చెప్పండి హలో చెప్పండి. హలో గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. సార్ నేను ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను సార్. చెప్పండి మామ. నెక్స్ట్ ఏప్రిల్ ఇప్పుడు సార్ నేను మే నుంచి జాయిన్ అవ్వనుకుంటున్నాను గ్రూప్ 2కి. మేలో జాయిన్ అవ్వచ్చు సార్ గ్రూప్ 2 కోర్స్? ఏపీనా తెలంగాణ మీరు? ఏపీ సార్. ఇప్పుడు ఎగ్జామ్స్ ఎప్పుడు మీకు? ఏప్రిల్ ఎండ్ అయిపోతుంది సార్ సెమిస్టర్ ఏప్రిల్. సో ఇదే ప్రశ్న ఐ థింక్ మొన్న మీరు ఏమన్నా నాకు 1-to-1 ఇంటరాక్ట్ అయ్యారా? లేదు సార్, అవ్వలేదు సార్. యా, ఇదే ప్రశ్న ఎవరికి నేను ఏం అడుగుతున్నానంటే, ఇప్పుడు ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ అయింది, ఆ బ్యాచ్కి ఎన్రోల్ అవ్వు. నీకేమవుతుందంటే నీకు కొన్ని ఎగ్జామ్స్ ఉన్నప్పుడు స్కిప్ చేసి రాస్తావు. ఎస్ సార్. మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ ఏమవుతుందంటే April 10th అలా ఉంటుంది నెక్స్ట్ బ్యాచ్. ఐ మీన్ మే 10th, సారీ. యా, మే ఫస్ట్ వీక్లో ఉంటుంది. ఇప్పుడు నీకు అప్పుడు ఈ 1 month అనేది నువ్వు టైం ఎఫెక్టివ్గా పోయినట్టే కదా. అవును సార్, అందువల్ల మీరు ఇప్పుడు జాయిన్ అయ్యేసి మీరు గ్రూప్ 2 బ్యాచ్ ఆల్రెడీ 4 classes అయింది. 4 classes మీకు బ్యాకప్ అయినా వినొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఈ బ్యాచ్కి ఎన్రోల్ అవ్వడం బెటర్, ఎందుకంటే మీకు మనకి సెప్టెంబర్లో నోటిఫికేషన్ ఉంది కదా. సెప్టెంబర్లో నోటిఫికేషన్ ఉంది కాబట్టి సో యూ కెన్ ప్లాన్ నవ్ ఇట్ సెల్ఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ యువర్ టైం. ఒకసారి ఆన్లైన్లో జాయిన్ ఆఫ్లైన్లో షిఫ్ట్ అవుతుంది సార్? షిఫ్ట్ అవ్వచ్చు. ఓకే సార్. మీరు ఆన్లైన్లో జాయిన్ అయ్యి మీరు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీరు ఆఫ్లైన్కైనా రావచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. యా, మోహన్ నాయక్, ఇంకేమైనా క్వశ్చన్ ఉందా? చెప్పండి నాయక్. సార్ ఐ థింక్ నా సైడ్ నుంచి క్వశ్చన్స్ అయిపోయినాయి. సారీ లైక్ మై మిస్టేక్ ఆఫ్ దిస్. ఓకే, ఫైన్. చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ యేష్, చెప్పండి. యాక్చువల్లీ నేను 10th వరకు ఎప్పుడో చదివాను అండ్ ఇంటర్ అండ్ డిగ్రీ తెలంగాణలో చేశాను. సో నన్ను లోకల్గా ఏపీలో కన్సిడర్ చేస్తారా లేకపోతే టీఎస్లో కన్సిడర్ చేస్తారా సార్? 10th వరకు ఏపీలో చదివారా? అవును సార్. సో మీరు ఏపీలోనే అవుతారండి. ఈ నెంబర్కి ఫోన్ చేయండి రేపు. నేను ఒక ఈ ఇష్యూస్ డీల్ చేసే ఆఫీసర్కి మీకు కనెక్ట్ చేస్తాను. ఆయన చెప్పాడు అనుకోండి, మీరు నమ్ముతారు. ఓకే, ఈ నెంబర్కి రేపు మెసేజ్ చేయండి. ఓకే సార్, అంటే మీరు చెప్పినప్పుడు ఓకే. లోకలే అండి మీరు? ఓకే సార్. ఏపీకి సార్? యా, ఏపీకి లోకల్ అవుతారు, తెలంగాణకి నాన్ లోకల్ అవుతారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. యా, నెక్స్ట్ ఎనీ అదర్? So I'll take up now the online questions. There are few questions.
సో తేజ, మీరు మనకి ఫైనల్ ఎగ్జామ్లో బిగ్గర్ ఫాంట్ ఉండదు కదా, మళ్ళీ బిగ్గర్ ఫాంట్ ఇవ్వలేమండి. ఎందుకంటే మీకు ప్రామిస్ చేసి చేయలేనప్పుడు ఇట్ విల్ బి ఇష్యూ, మీకు ఫాల్స్ ప్రామిస్ అవుతుంది. సో శశి, వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా ఈ పద్ధతిలో రివర్స్ మెథడ్లో కానీ మీ యొక్క టైంని ఎఫిషియెంట్గా యూస్ చేసుకుంటే మీకు టైం ఉంటుంది. వర్కింగ్ ప్రొఫెషనల్స్లో అడ్వాంటేజ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వన్ స్టూడెంట్ ఈస్ దేర్, మిస్టర్ నవీన్, ఈస్ వర్కింగ్ ఇన్ కోల్ ఇండియా లిమిటెడ్. అతనుకునేది డైలీ 3.5 hours ఉంటుంది. 3.5 hoursను కూడా అతను ఎర్లీగా స్టార్ట్ చేసుకొని ఇంకొక 1 hour పెంచుకొని క్లాసెస్ అంతా ఆ రోజు కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. ఇట్స్ ఎ మియర్ కమిట్మెంట్ అండి, ఇట్స్ ఎ మియర్ డిటర్మినేషన్. నువ్వు వర్క్ చేస్తున్నావా, ఖాళీగా ఉన్నావా, లేకపోతే జాబ్ లేదా, జాబ్ ఉందా, మ్యారేజ్ అయిందా, పిల్లలు ఉన్నారా, అవంతా పక్కన పెడితే ఎగ్జామ్కి నువ్వు పీస్ఫుల్గా 4 to 6 hours ప్రిపేర్ అవ్వాలి. అది నువ్వు చేయగలిగితే ముందుకెళ్తావు. ఆ 4 to 6 hours క్వాలిటీ టైం ప్రిపరేషన్కి ఇవ్వలేనంటే అది డ్రీమ్ లాగానే మిగిలిపోతుంది. సో ఆల్ ఫీజ్ డీటెయిల్స్ ఐ రిక్వెస్టెడ్ టు కాంటాక్ట్ దట్ నెంబర్. సో ఐ థింక్ ఆల్ ద క్వశ్చన్స్ ఐ హ్యావ్ ఆన్సర్. ఇంకెవరైనా మాట్లాడాలనుకున్న వాళ్ళు మాట్లాడండి. సో ఈ నెంబర్ ఇచ్చాను కదా, సో ఈ నెంబర్కి మెసేజ్ చేస్తారంటే మీకు షెడ్యూల్ కానీ, ఇంకా షెడ్యూల్ కానీ, అదేవిధంగా ఫీజు కానీ, సో టైమింగ్స్ కానీ మళ్ళీ రిపీటెడ్గా అడుగుతున్నారు. సో నేను చెప్పాను, షెడ్యూల్ అనేది ఆల్రెడీ మనకి వెబ్సైట్లోనే ఉంది, ఫీజు కూడా బ్రోషర్లోనే మెన్షన్ చేశాను, టైమింగ్స్ కూడా చెప్పాను. సో ఇంకా అడ్మిషన్ రిలేటెడ్ ఏదైనా ఉంటే సో జస్ట్ కాంటాక్ట్ దిస్ నెంబర్. Thank you. Can I close the session? Thank you for joining the session. I hope I have answered all the questions. You can respond in the chat box whether this session is orientation is useful to you or not. Venkat, the Telugu medium batch starts from 6th April. న్యూ బ్యాచ్కి వర్క్ బుక్ ఇస్తామండి. అన్ని మెటీరియల్స్కి మనకి పీడిఎఫ్ ఫార్మేట్లో మనం అందరికి ఇస్తాము. ఆసియా మీకు ఇన్ఫామ్ చేస్తాను, మీరు లోకల్గా ఎలిజిబుల్ అవుతారు. సో F62 నేను చెప్పే సజెషన్ ఏంటంటే, ఇప్పుడు తెలంగాణలో జాబ్ క్యాలెండర్ లేదు, నోటిఫికేషన్ లేదనేసి ఏపీకి షిఫ్ట్ అవుద్దండి. ఇక్కడ కూడా నోటిఫికేషన్లు వస్తాయి. ఈ టైం తెలంగాణలో మీకున్న బ్యాక్లాగ్స్ ఏదైతే ఏరియాస్ లేవో దాని మీద ఫోకస్ అయ్యింది. ఎందుకంటే అక్కడ జస్ట్ 2-3% కోసం నువ్వు ఫైట్ చేయడం కంటే ఇక్కడ లోకల్లో 95% నీకు సపోర్ట్ ఉంటుంది కాబట్టి, రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి, లెట్ యూ ఫోకస్ ఆన్ తెలంగాణ. ఓకేనా? తెలంగాణ సిలబస్ నీకు ఎక్కువ ఉంటుంది, తెలంగాణ సిలబస్ కూడా అది నీకు సిలబస్ అవ్వకుండా, కంప్లీట్ అవ్వకుండా, రివిజన్ అవ్వకుండా, ఆన్సర్ రైటింగ్ చేయకుండా ఏపీ మీద ఎందుకు నీకు? మెనీ స్టూడెంట్స్ ఇదే క్వశ్చన్ అడుగుతుంటారు, నేను తెలంగాణ ఏపీది రాయొచ్చా, నేను తెలంగాణ రాయొచ్చా? ఎప్పుడు రాయొచ్చు అంటే నీకు ఒక ఎగ్జామ్ కంప్లీట్గా నీకు ప్రిపరేషన్ అయిపోయిందా? ఇప్పుడు తెలంగాణలో నోటిఫికేషన్ వస్తే నువ్వు రెడీగా ఉన్నావా, ప్రిపరేషన్ అయ్యిందా అనేది చూసుకోవాలి. ఓకే, అదర్వైజ్ ఇట్ విల్ బికమ్ అనదర్ మిస్టేక్. డోంట్ డూ ద సేమ్ మిస్టేక్. రాయండి, ఎగ్జామ్ రాయండి. ఏపీ గ్రూప్ 2 స్కాలర్షిప్ టెస్ట్ వచ్చి మనకి ఏపీ ప్రోగ్రామ్ గ్రూప్ 2 ప్రోగ్రామ్స్కి సంబంధించింది. మనం ఈ సండే రోజు 5th April రోజు విశాఖపట్నం, హైదరాబాద్లో అశోక్ నగర్, హైదరాబాద్లో దిల్షుక్ నగర్, విజయవాడ, కడప, కర్నూలు, తిరుపతి ఈ సెంటర్స్తో పాటు ఆన్లైన్ కూడా పెడుతున్నాము. మీకు ఎగ్జామ్ రాయండి, ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు కాంటాక్ట్ అవ్వండి. Kavyasri current affairs, we are having daily Super 6 daily current affairs and weekly compilation and monthly magazines. వీటితో పాటు కరెంట్ అఫైర్స్ క్విజ్ కూడా ఉంటుంది.
కరెంట్ అఫైర్స్ ఏ విధంగా చదవాలనేది ఇంకో సెషన్లో చెప్పుకుందాము. కరెంట్ అఫైర్స్ మనం ఏం చెప్తామంటే, కరెంట్ అఫైర్స్ డైలీ నువ్వు ప్రిసైజ్గా చదవాలి. చదివిన తర్వాత క్విజ్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఆ క్విజ్ నుంచి నువ్వు నేర్చుకోవాలి. అట్లా కాకుండా మ్యాగజైన్ చదువుతాను, లేకపోతే న్యూస్ పేపర్ చదువుతాం, యువర్ చాయిస్. మోస్ట్లీ ఐ విల్ టేక్ అప్ వన్ కరెంట్ అఫైర్స్ ఎక్స్క్లూజివ్ సెషన్ వేర్ ఐ విల్ క్లారిఫై, బికాస్ ఐ మే రిక్వైర్ 1 hour టైమ్ టు డీల్ విత్ దిస్ క్వశ్చన్. ఓకే, మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. ఒకవేళ సెషన్ పెట్టినప్పుడు ట్రై టు జాయిన్ ఫర్ దిస్ సెషన్. సో మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్లో ఉంటుంది కదా, మిస్టర్ ఎస్ మీ పేరు బీసీ ఈనా ఓసీ అనేది మీకు సర్టిఫికేట్ ఉంటే చాలండి. అవునండి. సో న్యూ బ్యాచ్ వచ్చి 6th April నుంచి స్టార్ట్ అవుతుంది. అదే మీకు చెప్పాను, హరీష్ చింతల గ్రూప్ 1 గ్రూప్ 2 ఉన్న టైంలో 2 ప్రిపేర్ అవ్వచ్చు అని నేను ఎప్పుడూ చెప్పను. అది మిస్టేక్ అండి. రెండింటికి కలిపి ప్రిపేర్ అవ్వడం, రెండింటికి కలిపి కోచింగ్ తీసుకోవడం అది చాలా లిమిటెడ్. ఎవరంటే గ్రూప్ 1 ఆల్రెడీ రెడీగా ప్రిపేర్ అయిపోయినాను, గ్రూప్ 2 ఆల్రెడీ సిలబస్ అయిపోయింది, అప్పుడు నువ్వు కంబైన్ చేయొచ్చు. ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేస్తున్నావు కొత్తగా అంటే మాత్రం డోంట్ క్లబ్ టుగెదర్. రెండింటిని కంబైన్ చేసి కోచింగ్ కంబైన్ ప్రిపరేషను వర్క్ అవ్వదు. వెరీ రేర్ కేసెస్. ఫోకస్ ఆన్ 1 ఎగ్జామ్. నీకు గ్రూప్ 2 కాన్ఫిడెన్స్ ఉందా, ఫోకస్ ఆన్ గ్రూప్ 2. ఇఫ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ గ్రూప్ 1, ఫోకస్ ఆన్ గ్రూప్ 1. అంతేగాని అది రాస్తా ఇది రాస్తా. ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్రూప్ 1 టార్గెట్ చేస్తున్నాను అనుకోండి, గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ అయ్యేంత వరకు, లాస్ట్ ఎగ్జామ్ అయ్యేంత వరకు గ్రూప్ 1 మీదనే ఫోకస్ చేయాలి. అయిపోయిన తర్వాత నీకు టైం ఉంటే గ్రూప్ 2 చదువు. అట్లా కాకుండా ఇప్పుడే రెండింటిని కంబైన్ చేసి చదివామంటే మాత్రము సో వేస్ట్ అవుతుందండి. సో జాకబ్ గ్రూప్ 1కి ఐఎమ్ రికమెండింగ్ దట్, ఐఎమ్ రిక్వెస్టింగ్, మీకు టెస్ట్ సిరీస్ మాత్రమే ఇక్కడ నీకు బెనిఫిట్ అవుతుంది. క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ తెలుగు మీడియం వాళ్ళకి బెనిఫిట్ అవ్వదు. డోంట్ జాయిన్ ఫర్ దట్. ఐ డోంట్ వాంట్ టు మేక్ ఎనీ ఫాల్స్ ప్రామిస్. ఎందుకంటే నీకు కంబైన్ చేసిన అనుకో, అందరూ ఇంగ్లీష్ మీడియం ఉంటారు, సార్ మీరు అప్పుడు చెప్పారు కదా అనేసి అతనికి నేను చేయలేదనుకోండి, సిలబస్ ముందుకు వెళ్ళదండి. బైలింగ్ వీళ్ళ మేజర్ ఇష్యూ ఏంటంటే ఈ రెండింటిని కలిపి చెప్పడంలో నీకు 20 hours చెప్పాల్సిన క్లాసు 35 hours అయిపోతుంది. ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ టైం. ఓకే, జాయిన్ ఎనీ అదర్ ఇన్స్టిట్యూట్. దట్స్ మై రిక్వెస్ట్. థ్యాంక్ యూ.